మీకు ఒకవేళ వాయిస్ వినిపించుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఓకే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్‌లు అడుగుతాను. వీలున్న వారు టెస్ట్ రూపంలో అయినా కూడా కావచ్చు, లేకుంటే నార్మల్‌గా అయినా కూడా కావచ్చు. అడ్మిట్ చేసి మీరు తెలియచేయవచ్చు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. శిష్యుడు అంటే మీరు మీ యొక్క అభిప్రాయం ఏమై ఉంటున్నది? ప్రైజ్ ద లార్డ్. శిష్యుడు అంటే మీ యొక్క అభిప్రాయం ఏమై ఉంటున్నది? పోనీ శిష్యులంటే ఎవరు? శిష్యుడు అంటే నేర్చుకునే స్టేజ్‌లో ఉంటాడన్నమాట. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అండి? నేర్చుకునే స్టేజ్‌లో ఉన్న వాళ్ళని శిష్యులు అంటారు. మంచి ఆన్సర్ తెలియజేశారు సహోదరి. ఇంకా తెలియచేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఏ రీతిగా యెస్ చెప్పండమ్మా. మళ్ళీ రిపీట్ చేయండమ్మా. మీ వాయిస్ వినిపించలేదు. ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును ఫాలో అయ్యేవారు. వెరీ గుడ్. ఇంకా అండి? మీకు సమాధానాలు మీరు తెలియచేయవచ్చు. ఓకే. ఇంకొక ప్రశ్న ఇంకొక రీతిగా అడుగుతాను. మరి ఇండైరెక్ట్‌గా. ఎంతమంది క్రీస్తుకు శిష్యులుగా జీవించాలని అనుకుంటున్నారు? దీవెన దేవునికి శిష్యురాలుగా జీవించాలనుకుంటున్నారు. ఇంకా తెలియచేశారు సునీత అక్క, బేబమ్మ, రాణి సిస్టర్, బ్రైట్ అమ్మ అండ్ కీర్తమ్మ, రవలి సిస్టర్, మణి, సింధు సిస్టర్, రూపమ్మ అందరూ వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. కొంతమందికి అడ్మిట్ చేయలేక లేకుంటే వింటున్నటువంటి వారు ఎనీవే దేవునికి స్తోత్రం. అయితే మనం నేర్చుకుంటూ వస్తే ప్రభు సన్నిధిలో మీరు శిష్యులుగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్థితి కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. సో శిష్యత్వపు షరతులు మనం గమనించినప్పుడు మరియు శిష్యత్వపు గుర్తులు ఏమైంటున్నాయనే వాటిలో సో అన్నీ కూడా నేర్చుకోవడానికి సమయం లేదు కానీ బట్ నేను కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియచేసి తర్వాత మీకు ఒక శిష్యుడు చేయవలసినటువంటి పనిలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసిన కొన్ని విషయాల్లో నుంచి నేను మీతో మాట్లాడి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ వి హావ్ 40 మినిట్స్. సో మనకున్న 40 నిమిషాల సమయంలో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. సో శిష్యుడు అంటే ఏంటంటే లేఖన భాగాల్లో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో సో వీలున్న వారు నోట్ చేసుకోనండి ప్రభు సన్నిధిలో. వీలున్న వారు ఎవరైనా కూడా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న వారు చదివి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శిష్యత్వం అంటే ఏంటో మరి రాసుకోనండి. శిష్యత్వం అనగా ఏమిటి? ఒకరెవరైనా కూడా చదవండి అన్మ్యూట్ చేసి. గురువు గారి దగ్గర ఉండి విజ్ఞాన సంబంధమైన అనేక విషయాలను దినదినము నేర్చుకుంటూ ఆయన ఉపదేశసారముగా నడుచుకునేందుకు ఒక విద్యార్థి శిష్యుడు చేసుకునే ఒప్పందం. ఆమేన్. శిష్యత్వం అంటే మనం చూస్తుంటున్నాం గురువు దగ్గరికి వెళ్ళిపోయి సో విజ్ఞాన సంబంధమైనటువంటి అనేక విషయాలని దినదినము నేర్చుకుంటూ ఆయన ఉపదేశానుసారంగా నడుచుకునేందుకు ఒక విద్యార్థి చేసుకునే ఒప్పందం శిష్యత్వం అనేటువంటిది. ఈరోజు మీరు యొక్క లేఖన భాగాల్ని ఏదో విని వదిలే స్థితి కాదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కాలేజ్‌కి వెళ్ళినప్పుడు వారికి కొన్ని అప్లికేషన్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక జాబ్‌కి వెళ్ళినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎక్కడైనా కూడా మీరు ఒక హాస్టల్‌లో ఉండాలన్నా, ఒక స్కూల్‌లో జాయిన్ అవ్వాలన్నా, కాలేజ్‌లో వెళ్ళాలన్నా, సో ఎక్కడికి మీరు వెళ్ళాలన్నా కూడా మరి అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో
ప్రతి విషయంలో కూడా ఏంటంటే, ఒక షరతులనేటువంటియి ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. సో, ఆ రీతిగా మనకన్నీ కూడా ఇష్టమైనప్పుడే మనం ఏం చేస్తామంటే, అందులో మనము జాయిన్ అవుతూ ఉంటాం. అట్ ది సేమ్ టైమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వకోకుండా ఉన్నట్లయితే, సో, పాయింట్ ఔట్ చేసే రీతిగా కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏదైనా కూడా ఒక ట్రైనింగ్ కావచ్చు, లేకుంటే ఒక ప్లేస్‌లో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే శిష్యత్వం అంటే మనం ఏం నేర్చుకుంటున్నామంటే, గురువు దగ్గర ఉండి ఏంటంటే, విజ్ఞాన సంబంధమైనటువంటి అనేక విషయాలను దినదినము నేర్చుకుంటూ, ఆయన ఉపదేశానుసారంగా నడుచుకునేందుకు ఒక విద్యార్థి లేకుంటే శిష్యుడు చేసుకునేటువంటి ఒక ఒప్పందం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనం కూడా ప్రభు సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకోవాలి. దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏమై ఉంటున్నదో. అయితే ఇదివరకు మనం చూస్తూ వచ్చాం. శిష్యత్వం అంటే ఏంటంటే, ఒక ఒప్పందాన్ని చేకూర్చుకున్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనం చూస్తుంటున్నాం. అయితే మనం ఇప్పుడు గమనిస్తే ప్రభు సన్నిధిలో శిష్యుడు అంటే ఎవరు అని మనం నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో వీలున్న వారు చదవండి ఫాస్ట్‌గా. A person who follow in the steps of his master, learn his ways and his lifestyle. ఆమేన్. సో, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో శిష్యుడు అంటే ఎవరు అని మనం నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం తెలుగులో కూడా మరికొన్ని విషయాలు ఇక్కడ మనం చూసినప్పుడు నేర్చుకునేటువంటి వాడు. ఇందాక మీరు సమాధానం తెలియచేశారు. నేర్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని తెలియచేశారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా ఏంటంటే వెంబడించు వారని కూడా మీరు తెలియచేశారు. తర్ఫీదు పొందేటువంటి వారు అని కూడా మనం చూస్తుంటున్నాం. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేర్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, లేకుంటే నేర్చుకునేటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. రెండవదిగా ఏందంటే వెంబడించేటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ఏందంటే తర్ఫీదు పొందేటువంటి వారు అని కూడా మనం చూస్తుంటున్నాం. సో, ఈ యొక్క 3 విషయాల గురించి మనం చూస్తే ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం దేవుని వెంబడిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా తర్ఫీదు కూడా మనం పొందుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సో, ఎవరైనా కూడా ఒక 2 మినిట్స్ ఎవ్రీడే మార్నింగ్ జరిగేటువంటి ఈ యొక్క ప్రేయర్స్ ద్వారా గూగుల్ మీట్ పరిచర్య ద్వారా 5:00 నుంచి 6:30 వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రేయర్స్ ద్వారా బిఫోర్ మీరు జాయిన్ అయినప్పుడు మీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంటున్నది? జాయిన్ అయినప్పటి నుంచి ఇదివరకు మీరు ఏం నేర్చుకున్నారో ఒక 2 నిమిషాలు ఎవరైనా కూడా సాక్ష్యం చెప్పగలరా? ఒక 2 మినిట్స్. ఒక 2 మెంబర్స్ వారికి సమయం ఇవ్వబడుతుంటున్నది. Yes, అన్న. అన్మ్యూట్ చేసి మాట్లాడండి ధైర్యముగా. Praise the Lord, అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. మ్యూట్‌లో ఉంటున్నది. Praise the Lord, అన్న. ఈ యొక్క సెషన్స్ కి ముందు నేను ఏమన్నానంటే, ఏదో నాకు పాఠకంగా ఉండడం అంటే అంటే ఇంకా నేను నేర్చుకోలేదు. సో ముందు ఏంటంటే మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకోవడం, తర్వాత బైబిల్ చదువుకోవడం, తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకోవడం, తర్వాత బైబిల్ చదువుకోవడం, సండే వస్తే చర్చ్‌కి వెళ్ళడం, ఈ విధంగా ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే నేను ఈ మీట్‌లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకుంటున్నానో, తర్వాత అంటే దేవుని ప్రేమ ఈ విధంగా ఉంటుందా, సో అనేసి ప్రతిదీ పిండి పిండి నేర్చుకున్నప్పుడు సో నా లైఫ్‌లో చేంజ్ వచ్చిందన్నయ్య. రియల్లీ ఐయామ్ బ్లెస్డ్ ఫర్ దిస్ సెషన్స్. ఆమేన్. ఇంకొకరు ఎవరైనా కూడా తెలియచేయగలరా? ఆలస్యం చేయకండి. దేవుడు అవకాశం ఇస్తుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్న. నేను ప్రైజ్ గూగుల్ లార్డ్. మీట్ ద్వారా ఏ విధంగా బ్లెస్ అయ్యానంటే, చెప్పాలంటే నా మాటలు సరిపోవు. బికాస్ నా స్పిరిచువల్ లైఫ్ బిఫోర్ గూగుల్ మీట్ అండ్ ఆఫ్టర్ గూగుల్ మీట్ ఐ కెన్ డిఫైన్. ఎలా అంటే వర్డ్ తెలుసు, ఐ నో హౌ టు సర్వైవ్. బట్ ఈవెన్ దో గూగుల్ మీట్‌కి వచ్చిన తర్వాత ఇట్స్ రియల్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అనేక విషయాలు, నూతనమైన పాటలు, ప్రతిరోజు ఒక రీమా వర్డ్ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బ్లెస్ చేశారు. ఎవ్రీ మార్నింగ్ డైలీ డివోషన్స్ ద్వారా ఈ ఫెలోషిప్స్ రియల్లీ ఇట్స్ బ్లెస్సింగ్. ఏంటంటే నాకు చాలా మట్టుకి అంటే వర్డ్ తెలిసినా కూడా దాన్ని విభజించడం పెద్దగా తెలియకపోయేది. సో నేను ఇక్కడికి వచ్చాక అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ స్పిరిట్, వాట్ ఈస్ సోల్, వాట్ ఈస్ బాడీ,
వీటివి బిగినింగ్ లో అలెక్స్ గారు చెప్పారు. సో దేవుని యొక్క స్వభావం ఏంటి, ఓల్డ్ టెస్టమెంట్ కి న్యూ టెస్టమెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వై కమాండ్మెంట్స్, ఇంకా చెప్పాలంటే వాట్ ఈస్ మై ఐడెంటిటీ, ఈ విధంగా అసలు హోలీ స్పిరిట్ ఏం చేస్తారు, టంగ్స్ గురించి కావచ్చు, అనేక టీచింగ్స్ గురించి నేను నేర్చుకున్నాను. పెద్దగా దానికంటే ముందు వీటన్ని గురించి తెలిసినా కూడా ఒక క్రిస్టల్ క్లియర్ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన తర్వాత అసలు ఏంటి ఒక వర్డ్ అంటే దానికి ఉన్నటువంటి సారాంశం ఏంటి, దాని వెనక జరుగుతున్నటువంటి హిస్టరీ ఏంటి, నేను అనేక విషయాలు నేను తెలుసుకోగలిగాను గూగుల్ మీట్ ద్వారా. వన్ చెప్పాలంటే సాంగ్స్ పాడడంలో కూడా ఉండేదాన్ని, బట్ ఇట్లా ట్రాక్స్ పెట్టి సాంగ్స్ పాడడం నాకు పెద్దగా తెలియదు. ఇంకా మనీ అన్నయ్య బాగా ఎంకరేజ్ చేశాను దాని విషయంలో, సాంగ్ పాడాలి బ్రైట్ అని. సో అప్పటి నుండి నేను వన్స్ చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. ఇట్స్ రియల్లీ ఇప్పుడు నేను అంటే ధైర్యంగా పాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ గూగుల్ మీట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పాడినా కూడా కొంచెం భయం, ఎందుకంటే ఏమనుకుంటారు కొంచెం కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది. అది కూడా పోగొట్టుకోగలిగాను గూగుల్ మీట్ ద్వారా. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు నేర్పిస్తుంది అంటే డేర్నెస్, మంచిగా లీడింగ్ చేయడం, లీడింగ్ చేసి ముందుకు ఎలా ఒక సెషన్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే దేవుడు కృప చూపించాడు, నాకు కూడా లీడింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఐ నెవర్ థాట్ నాకు ప్రివిలేజ్ వస్తుందని చెప్పేసి, రియల్లీ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటంటే ఒక సంఘం పైన ఉన్నటువంటి భారము దైవ సేవకులు ఏ విధంగా కలిగి ఉంటారో నేను తెలుసుకోగలను వ్యక్తిగతంగా. ఏంటంటే చర్చ్కి వెళ్తున్నాం వస్తున్నాం ఇట్ డజంట్ మ్యాటర్, కానీ నేను ఎప్పుడైతే మీట్ లో జాయిన్ అయ్యానో తర్వాత అంటే దాని వెనక లింక్స్ పోస్ట్ చేయడం కానీ ఇలా కొన్ని కొన్ని నాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నేను కర్తవ్యం నెరవేరుస్తున్న సందర్భంలో దీని వెనక ఎంత ప్రయాసం ఉంటది, ఒక పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెడితే తప్ప ఒక బెస్ట్ అవుట్పుట్ రాదు నేను తెలుసుకోగలిగాను. ఇంకా ఏంటంటే ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఈ గూగుల్ మీట్ ద్వారా నేను ఇంకా ఏ విధంగా బ్లెస్ అయ్యానంటే దైవ సేవకులు నాకు పరిచయం అయ్యారు, కొత్త కొత్త వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వడం. అంటే మేబీ మనం ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ లో నేనున్న సర్కమ్స్టెన్స్ లో నేను ఇక్కడే ఉండింటే ఇంత ఎక్స్ప్లోర్ అవ్వకపోయేదాన్ని. బట్ ఈ గూగుల్ మీట్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త కొత్త దైవ సేవకులు పరిచయం అవ్వడం, ఇంకా టీమ్ మెంబర్స్ అందరు పరిచయం అవ్వడం, కొత్త న్యూ రిలేషన్షిప్స్ న్యూ సర్కిల్స్ నాకు ఫామ్ అవ్వడం జరిగింది. సో ఫెలోషిప్స్ ఇంకొకరి నా అప్పటి వరకైతే సంఘం చర్చ్ అంటే ఒక వ్యక్తికి సమస్య ఉంటే ప్రేయర్ చేయడం ఇంతవరకే నాకు తెలుసు. బట్ ఎక్కడో ఉన్న పర్సన్స్ తో కనెక్ట్ అవ్వడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, బట్ నేరుగా నేను చూడకపోయినా కూడా వాళ్ళతో ఫెలోషిప్ కలిగి ఉండడం, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు తెలుసుకోవడం, అంటే షేర్ చేసుకోవడం, ఆ బాండింగ్స్, ఆ రిలేషన్షిప్, ఆ ఫెలోషిప్స్ అవన్నీ ఏర్పడ్డాయి. సో ఈ గూగుల్ మీట్ నాకు ఈ విధంగా 5 steps లో నేను చెప్పాను. నువ్వు వద్దు దైవ సేవకులు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవడం, ఫ్రెండ్స్ ఇలా ఫెలోషిప్ కలిగి ఉండడం, ఇంకా వర్డ్ ద్వారా నేను బ్లెస్ అవ్వడం, లీడింగ్స్ చేయడం, సాంగ్స్ పాడడం, ఈ విధంగా చెప్పాలంటే ఒక వన్ పాయింట్ లో చెప్పాలంటే ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ, ఫర్ మై స్పిరిచువాలిటీ. సో అప్పుడు బిఫోర్ ఎస్తేర్ ఐ కెన్ డిఫైన్, ఆఫ్టర్ ఎస్తేర్ ఐ కెన్ ఆల్సో డిఫైన్. వన్స్ నేను వచ్చిన తర్వాత నా స్పిరిచువల్ లైఫ్ అనేది గ్రాడ్యువల్ గా అసలు ప్రోగ్రెసివ్ గా అలా గ్రోత్ అయిపోతూ వచ్చింది. దేవునికి మహిమ కలిగినట్టు రియల్లీ నేను నిష్కచ్చిగా దేవుని సన్నిధిలో మంచి సాక్షి, మంచి మనస్సాక్షితో చెప్పగలను, నా స్పిరిచువాలిటీ చాలా డెవలప్ అయింది. ఇంకా మెసేజ్ చెప్పడానికి దేవుని కృప చూపించాడు. ఈ ప్లాట్ఫామ్ ఉంటుండొచ్చు మేబీ, అంటే అందరూ ఇలా ఆన్లైన్ లో రన్ చేస్తుండొచ్చు, బట్ ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన గూగుల్ మీట్ ద్వారా నేను ఇంకా ఏ విధంగా బ్లెస్ అయ్యానంటే టీచింగ్స్ చేయడం, ఆ వర్డ్ చెప్పడం, అంటే నాకు కూడా అవకాశం వస్తుంది నేను నెవర్ థాట్. ఏదో దైవ సేవకులు చెప్తారు వింటారు రాసుకోవాలి అంతవరకే నాకు తెలుసు. కానీ నేను జాయిన్ అయిన తర్వాత నేను ప్రీచింగ్ చేస్తానని నేను డ్రీమ్ లో కూడా ఊహించుకోలేదు. ఇక్కడికి వచ్చాక గాడ్ వాయిస్ వినడం కావచ్చు, లేకపోతే వర్డ్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా డెప్త్ గా, లేకపోతే ప్రీచింగ్స్ ఎలా చేయాలి, వర్డ్ ని ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా కనెక్టివిటీ కలిగి ఉండాలి, ప్రేయర్స్ విషయంలో కావచ్చు,
ఈ భారమైన హృదయం యొక్క హోలీ స్పిరిట్ ఎటువంటి దేవుడు బర్డెన్ క్యారీ చేస్తున్నాడు, హోలీ స్పిరిట్ సంఘం బర్డెన్ ఎలా క్యారీ చేస్తున్నాడు, దాంట్లో షేర్ చేసుకోవడానికి నాకు కూడా దేవుడు కృపనిచ్చాడు గూగుల్ మీద. రియల్లీ సచ్ బ్లెస్సింగ్ ప్లాట్ఫామ్. రియల్లీ ప్రేజ్ గాడ్. నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ లో వాడబడ్డానికి. సుందరన్న కావచ్చు, మన ఇంకా రాజకన్న, వీళ్ళందరూ చూసినటువంటి ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఎంతో వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ రియల్లీ సచ్ చెప్పొచ్చు. రియల్ గా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే, ఎన్ని స్వార్థమైన మనసుతో ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారంటే ఎవరైనా కూడా వాడబడొచ్చు అని ఒక ఓపెన్ హార్టెడ్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇంత బ్లెస్ అని చెప్పడానికి గల కారణం దీని వెనుక వీళ్ళ సపోర్ట్, ఎస్పెషల్లీ గాడ్, దేవుడి కృప. అది ఈ విధంగా నేను చెప్పగలను. ఇంతగా నేను బ్లెస్ అయ్యాను. Hope everyone also blessed. Thank you. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ మరి తెలియజేసినందుకు. మరి ఒకరు ఎవరైనా కూడా ఒక 1 minute తెలియచేయండి. వన్ మోర్ ఛాన్స్ టు ప్రైజ్ లడమ్మా. నేను గూగుల్ మీట్ ద్వారా చాలా బ్లెస్ అయ్యానయ్యా. నాకైతే అసలు నేను అసలు కనీసం చర్చికి కూడా వెళ్ళడానికి కాదన్నయ్య ఫస్ట్ నుండి. గూగుల్ మీట్ ద్వారానే నేర్చుకుని గూగుల్ మీట్ లోనే ఇవన్నీ మెసేజెస్ విని చర్చికి వెళ్ళడం కానీ స్పిరిచువల్ లో డెవలప్ కావడం కానీ నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా వాక్యం చదువుకోవడం, ప్రే చేసుకోవడం గూగుల్ మీట్ జాయిన్ అయిన తర్వాతనే ఇవన్నీ చేసుకుంటున్నాను అన్నయ్య. చాలా బ్లెస్ అయ్యాను అన్నయ్య. థ్యాంక్ యూ. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ దేవునమ్మా. సో ముగ్గురి సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అడ్మిట్ చేసి తెలియచేసిన విధానం బట్టి రియల్లీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ అయ్యారు. సో మీరు ఓపెన్ అయ్యి చెప్పకపోయినా సో అది మన మనస్సాక్షికి తెలుసు. దేవుని సన్నిధిలో మనం ఎన్ని నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో అన్న విషయాలు. ఓకే, ఎనీవే ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి సన్నిధిని బట్టి శిష్యుడు అంటే ఎవరని మనం నేర్చుకుంటే, శిష్యుడు అంటే ఎవరని మనం తెలుసుకుంటే నేర్చుకునేటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాం. సో ఇక ఉన్నటువంటి మనం అనుకుంటూ ఉండవచ్చు, సో శిష్యులు ఎవరు కూడా చదువుకోలేదు కదా, సో వారందరూ కూడా అంత విద్య జ్ఞానం లేనటువంటి వారు కదా, సో వాళ్ళు పామరులు కదా అని మనం అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వారు దేవుని సన్నిధిలో నేర్చుకోకుండా ఏ ఒక్కరు కూడా శిష్యులు కాలేరు, వెంబడించుకోకుండా ఏ ఒక్కరు కూడా శిష్యులు కాలేరు, తర్పీదు పొందకోకుండా ఏ ఒక్కరు కూడా శిష్యులు కాలేరు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏదైనా కూడా కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకుంటే ఒక ఇంజనీర్ కావచ్చు, లేకుంటే ఒక పాస్టర్ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి ఒక టీచర్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి స్వభావంలో నుంచి వెళ్ళి నేర్చుకొని ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒక శిష్యుడిగా ఉండాలంటే దేవునికి మనం కూడా ఏంటంటే నేర్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారమై మనం ఉండాలి. క్రీస్తుని ఎల్లవేళలా కూడా వెంబడించు వారమై ఉండాలి. అదే రీతిగా ఏంటంటే మనం ట్రైనింగ్ అంటే ఏమో అని కాదు, కానీ దేవుడు నేర్పిస్తున్న ప్రతిదీ కూడా మనం నేర్చుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారమై ఉంటూ మనం వాటిని అవలంబించుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో మనల్ని మనము ముందుకు నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మరొక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే క్రైస్తవ శిష్యత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభులు వారు గురువు ఉంటున్నారు. మనం అందరం కూడా శిష్యులమై ఉంటున్నామని ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్గా కొన్ని విషయాలు తెలియచేస్తాను. తర్వాత మన కుటుంబంలో, అదే రీతిగా మన సమాజంలో, లేకుంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా మనం ఏ రీతిగా ప్రభు సన్నిధిలో రక్షించుకోవాలో మీకు కొంచెం హోంవర్క్ తెలియచేస్తాను. సో మీరు ప్రభు కొరకు జీవించాలంటే మీరు ఎట్టి స్థితి కలిగి ముందుకెళ్లాలో కొన్ని గైడెన్స్ ఇస్తాను. తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. వీలున్న వారు ఎవరైనా కూడా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవుడికి మానవుడికి మధ్య ఉన్న కొన్ని సంబంధాలు. రక్షకుడు అవి, ప్రభువు యజమాని, దాసుడు, గురువు శిష్యుడు, తల్లి తండ్రి, కుమారుడు, కుమ్మరి మట్టి పాత్ర, భర్త భార్య. శిష్యత్వం అంటే ఏమిటి? 7th పాయింట్ మర్చిపోయామా? పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు,
ఓకే. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం లేఖన భాగాల్ని. దేవునికి, మానవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు, ఈ దేవుడు ఏమైంచున్నాడంటే రక్షకుడైంచున్నాడు. మానవుడు ఏ స్థితి కలిగి ఉంటున్నాడంటే పాపిగా జీవిస్తుంటున్నాడు. నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత గురించి చెప్పట్లేదు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవుడిలో ఏ ఒక్కరు కూడా తన యొక్క నీతి తన క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు కానీ, ఉన్నటువంటి జన్మ పాపం, కర్మ పాపం అనేటువంటిది వారిలో ఏలుబడి చేస్తా ఉంటది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, అప్పుడు వారు ఆ యొక్క ఉన్నటువంటి పాపపు స్థితిలో నుంచి బయటకు వెళ్ళిపోయి నీతిమంతులుగా జీవిస్తారని మనకందరికి కూడా తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన రక్షకుడైంటున్నాడు. మానవుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు మానవుడు పాపిగా జీవిస్తుంటున్నాడు. ప్రభువు యజమానునిగా మనం చూస్తుంటున్నాం. ఆయనకున్నటువంటి విధానం బట్టి మానవుడు దాసుడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అనేక ఉపమానాల్లో కూడా మనం గమనిస్తా ఉంటాం. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో గురువు, శిష్యుల గురించి మనం చూస్తుంటున్నాం. దేవుడు గురువు అయించున్నాడు. నీవు, నేను, మనం కూడా ఏందంటే ఇక శిష్యులుగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని మనం చూస్తుంటున్నాం. దేవుడే మనకు సమస్తంగా ఉంచున్నాడు. ఆయనే తల్లిగా, ఆయనే తండ్రిగా, ఆయనే మనకు పోషకుడుగా సమస్త విషయాల్లో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మనము ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయనకున్నటువంటి విధానమును బట్టి కుమారులుగా మనము ఉంచున్నాం. అదే రీతిగా దేవుడు కుమ్మరి అయితే మనము మట్టి పాత్ర అని మనం చూస్తుంటున్నాం. మన దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఇర్మియాతో దేవుడు అంటాడు కదా, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాఠమును నేర్పించినట్లుగా మనం చూస్తాం. ఆయనకున్నటువంటి విధానం బట్టి. మరి సబ్జెక్ట్ వేరే అయిపోతది. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు భర్తగా ఉంటున్నాడు. మనము సంఘమైనటువంటి వారు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. భార్యగా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు భర్తగా ఉన్నాడని లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. పెండ్లి కొడుకు, అదే రీతిగా పెళ్లి కూతురు. ఈ రీతిగా అంటే మనం వ్యత్యాసాన్ని మనం చూస్తుంటున్నాం. దేవునికి, మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసం బట్టి మరికొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ తర్వాత మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. సమయం కొంచెంగా ఉంటున్నది. చదవండి. శిష్యత్వం అంటే ఏమిటి? యేసు అడుగుజాడలను అనుసరిస్తూ, ఆయన పద్ధతులను నేర్చుకుంటూ, యేసు మాదిరిగా చూపిన జీవన శైలిలో బ్రతకటం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారు? మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. దానికి ముందు ఒక మాట యూజ్ చేస్తాడు. తెలియచేయండి. ప్రైజ్ గాడ్. ఎందుకన్నా రివర్స్ అడుగుతావు అంటారా? క్రీస్తును నేను నడుచుకున్నట్లు ఏమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో క్రీస్తు అడుగుజాడలు అనుసరిస్తూ ఆయన పద్ధతులను నేర్చుకుంటూ యేసు మాదిరికరంగా చూపించినటువంటి యొక్క జీవన శైలిలో మనం అందరం కూడా మన ఆత్మీయ జీవితాల్ని మనము ముందుకు నడిపించుకుంటూ మనం ఆత్మీయంగా మనము ముందుకు వెళ్ళాలి. సో ఇక పాయింట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత మీరు జస్ట్ నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకొని మీరు చదువుకోనండి. నేను మీకు తెలియచేయాలనుకున్న విషయాలు తెలియచేసి నేను క్లోజ్ చేస్తాను. సో శిష్యుడు అనేటువంటి మాటకు దాదాపుగా 269 సార్లు వ్రాయబడి ఉంటున్నది. క్రైస్తవుడు అన్నటువంటి యొక్క మాటను బట్టి 3 సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం లేఖన భాగంలో. సో అదే రీతిగా మనం చూస్తే శిష్యత్వము షరతుల గురించి, అదే రీతిగా గుర్తుల గురించి కూడా మనం చూస్తూ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. ఓకే. సో ఇదివరకు మనము 2 వ్యత్యాసాలను మనం చూస్తూ వచ్చాం. సో ప్రభు సన్నిధిలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సబ్జెక్ట్‌లో మనము ముందుకెళ్దాం. సో నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న విషయాలను తెలియచేయాలని నేను ఆశపడుతుంటున్నాను. బైబిల్ గ్రంథం తీసి ఎవరైనా కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 10-16 వచనాలు మరి చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అకార్డింగ్ టు వర్డ్ మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ 10-16 వర్సెస్. మరి ఒకరు యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదవడానికి సిద్ధపడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండమ్మా. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లెను,
ఉమ్, పరలోక రాజ్య మర్మమును ఎరుగుట ఉమ్, మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని ఉమ్, వారికి అనుగ్రహింపబడలేదు. ఉమ్, కలిగిన వారికే ఇయ్యబడును, ఉమ్, వారికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. ఉమ్, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రకారము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనాన్ని చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చూసి మనం వాక్యంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. చదవండి అమ్మా. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ వానికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. ఆమేన్. అందుకు చాలమ్మా, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలన చేసినప్పుడు అక్కడ మనకి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం. సో అక్కడ మనం చూసినప్పుడు లేఖన భాగంలో నుంచి యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినప్పుడు 31, 32 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరు దేవునికి శిష్యులుగా ఉంటారు అని మనం చూస్తే ప్రభు సన్నిధిలో అక్కడ మనం చూస్తుంటున్నాం. నిజముగా మనం దేవునికి శిష్యులై ఉండాలంటే మనం ఏం చేయాలంట, అక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. ఇది ఒక్క పాయింట్ గురించి మనం నేర్చుకోవాలన్నా కూడా రోజంతా సరిపోదండి. సో ఇక్కడ మనం చూస్తే మనము ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అని మనం చూస్తుంటున్నాం. అక్కడ మీరు అనగా మనల్ని గుర్తుపెట్టుకోవాలి, అలా మనం తీసుకోవచ్చు. అదే రీతిగా నా వాక్యమందు అనగా దేవుని యొక్క మాటల యందు మనం నిలిచిన వారమైతే నిజముగా మనం ఆయనకు శిష్యులై ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అదే రీతిగా సత్యమును మనం గ్రహించే వారంగా మనం ఉంటామని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా మందికి వాక్యం తెలుసండి, బైబిల్ చాలాసార్లు చదువుతారు, వాక్యము పూర్తిగా ఏ వాక్యం ఎక్కడుందో అన్నీ కూడా తెలుస్తాయి కానీ బట్ వాక్యం ఉన్నటువంటి సత్యం గ్రహించలేటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఏదైతే మనకి ఇస్తుంటున్నాడో లేఖన భాగాల్ని, వాటినన్నిటిని కూడా మనం పరిశీలన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఈవెన్ దో మనం ఎవరు వాక్యం చెప్పినా కూడా రియల్లీ వారు చెప్తున్నటువంటి వాక్యం అక్కడ ఉంటున్నదా లేదా అని కూడా మన పరిశీలన చేసేటువంటి వారంగా ఉండాలి. వాక్యాన్ని గ్రహించే వారంగా ఉండాలి. వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో అక్కడ ఉన్నటువంటి మాటలు బట్టి మనం గ్రహిస్తూ ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడో వాటన్నిటిని కూడా మనం పొందుకునేటువంటి వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని మనం చూస్తుంటున్నాం. సత్యం అనగా ఏం నేర్చుకున్నాం మనం గడిచిన క్లాసెస్లో, అనేక క్లాసెస్లో మనం విన్నాం. సత్యం అంటే ఏం నేర్చుకున్నాం మనము? అడ్మిట్ చేసి తెలియచేయండి ఫాస్ట్గా. ఆమేన్. సత్యం అనగా ఎవరు? క్రైస్ట్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా. ఇక్కడ వర్సెస్ సెండ్ చేశారు. యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 11లో మనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తే వారు ఆ రీతిగా లేఖనాలు ఉన్నాయో లేదో కూడా వాక్యాన్ని పరిశీలన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మనమందరం కూడా అట్టి రీతిగా ఉండాలి. ఒకవేళ మీకున్నటువంటి కెపాసిటీ మీకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ట్రైనింగ్ చేస్తుంటున్నాడండి ఈ యొక్క ప్రేయర్స్ మీట్ ద్వారా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఇక నేర్చుకున్నటువంటి యొక్క స్థితిని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటే పెద్దయినాక ఉపయోగపడదా అండి? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఇక ఉన్నటువంటి లెక్కలు అంటారు కదా,
సో ఇలా లెక్కలు కానీ లేకుంటే ఏదైనా కూడా మనం నేర్చుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత మనకు ఉపయోగపడదా? అవన్నీ కూడా మనం ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి నేర్చుకున్న విషయాలు ఎప్పుడు కూడా అవి మనకు ఉపయోగకరంగా లేకుండా ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి మనకందరికి కూడా ఏంటంటే మనం నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలి. ఇవే మన జీవితాన్ని ఉన్నటువంటి విధానం బట్టి మార్చి మనలందరినీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తది. ఎందుకంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటది. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. సో ఎప్పుడైతే మనం వాక్యాన్ని అంగీకరిస్తామో అనగా దేవుణ్ణి అంగీకరిస్తామో, దేవుణ్ణి మనం కలిగి ఉంటామో, మన జీవితంలో సురక్షితంగా మనం నివసిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటామని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కదండి. సో మన వాక్యాన్ని గ్రహించే వారంగా అనగా దేవుని యొక్క మాటకు లోబడే వారంగా మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి మరి కొన్ని విషయాలు షార్ట్‌కట్‌లో మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడున్నటువంటి మీరందరికి కూడా ఒక క్వెషన్ వేస్తుంటున్నాను. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎంతమంది ఉన్నా కూడా పర్లేదు కానీ మేబీ ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో టోటల్‌గా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు టెక్స్ట్ రూపంలో అయినా కూడా తెలియచేయండి. 5 అయితే 5, 3 అయితే 3, 2 అయితే 2, 6 అయితే 6, 10 అయినా కూడా పర్లేదు. తెలియచేయండి. ఎంతమంది ఉంటున్నారు మీ ఫ్యామిలీలో? నేను ఒక క్వెషన్ మార్క్ ఎయ్యాలనుకుంటున్నాను. 5, 4, 6, 4 ఆన్సర్ చేస్తున్నారు. 4, 7 గుడ్. 2, 3, 5, 4 వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఎనీవే దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నేను డైరెక్ట్ టాపిక్‌లోకి నేను ఎళ్తున్నానండి. సమయం ఈ రీతి కూడా సరిపోవట్లేదు కాబట్టి నేను డైరెక్ట్ టాపిక్‌లోకి ఎళ్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనకున్నటువంటి లేఖన భాగములను బట్టి చివరగా యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తీయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మీకు అందరికి కూడా నేను ఒక వర్క్‌ని అప్పజెప్తుంటున్నాను ఈరోజు. మీరందరుగా రియల్‌గా దేవుని కొరకు జీవించేటువంటి బిడలుగా, దేవుని కొరకు జీవించేటువంటి విశ్వాసులుగా, దేవుని కొరకు జీవించేటువంటి ఈ యొక్క ఉన్నటువంటి శిష్యులుగా ఉండాలంటే మీరేం చేయాలో మీకు తెలియచేస్తాను. సో మీరు చేయండి, చేయకపోండి అది నాకు అనవసరం కానీ, బట్ మీరు చేసినప్పుడు రియల్లీ మీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఎంతమందికి ఆశ ఉంది మీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని? నాకుంది. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయం. దయచేసి ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా వెళ్ళిపోకుండా చివరి వరకు ఉండండి. మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. సో అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా మనసు బట్టి వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. 15 నుంచి చదవండి. 15 నుంచి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినము అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా శిష్యులకు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఇదివరకు మనం చూస్తూ వచ్చాం. షార్ట్‌కట్‌లో కొన్ని విషయాలు ఏంటంటే ఆయనకు శిష్యులుగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం వినాలి, ఆయన వెంబడించాలి, ఆయన మాటకు లోబడాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు శిష్యులకి. ఏం చేస్తుంటున్నారు ఇక్కడ అంటే ఏం తెలియజేస్తుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ఒక పని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఉన్నటువంటి ఈ యొక్క మాసంలో డేట్ 1 నేనే క్లాస్ తీసుకున్నాను, డేట్ ఎండింగ్లో కూడా నేనే క్లాస్ తీసుకున్నాను. డేట్ 1లో మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. ఎంతమంది గుర్తుంది?
డేట్ ఫస్ట్‌లో మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. మనం ఈ మాసంలో ఏ రీతిగా ఉండాలో మరి మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. రియల్‌గా అక్కడ చెప్పినటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు చేసినట్లయితే రిజల్ట్ మీరే జ్ఞాపకం చేసుకోండి. సో, డేట్ ఫస్ట్‌లో మనం తీసుకున్నటువంటి తీర్మానం, దేవుని కొరకు ఎటువంటి తీర్మానం తీసుకోవాలి ఈ యొక్క మాసంలో అని కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. వాటి ప్రకారం జీవించిన వారు రియల్లీ అందులో ఉన్నటువంటి డెప్త్‌ని మీరు చూసింటారు. సో, ఇక్కడ మరొక పాయింట్ మీకు తెలియజేస్తున్నాను ఏందంటే, ఈ యొక్క ఉన్నటువంటి మాసంలో చివరి దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మీరు వెళ్లి లోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. మీకందరికీ ఒక ప్రశ్న. దేవుడు 31 రోజు ఇచ్చాడు ఈ మాసంలో. ఈ 31 రోజుల్లో ఎంతమందికి సువార్త చెప్పారు? టెస్ట్ రూపంలో మీరు తెలియచేయొచ్చు. ఎంతమందికి మీరు సువార్త చెప్పారు? 2, 2, 1. ఓన్లీ 4 మెంబర్స్. ఓకే. నేను ఇంకో క్వెషన్ అడుగుతాను మీతో. రోజుకి మీరు ఎంతమందితో మాట్లాడతారు మినిమము? ఎంత పరిస్థితి ఎదురైనప్పుడు మినిమమ్ ఎంతమందితో మాట్లాడొచ్చు? ఒకరితోనే మాట్లాడతావమ్మా రౌలి అమ్మ? 5 మెంబర్స్‌తో అంటారు. ఎస్తేరమ్మ 5 మెంబర్స్‌తో మాట్లాడుతారంట మినిమమ్. అవునా నాన్న? ఒకరంటే దేవుడా అమ్మ? రౌలి అమ్మ ఎవరు ఒకరంటే? చాలా మెంబర్స్‌తో మాట్లాడతానన్న. క్లాస్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. వాటెవర్ ఇట్ మే బి. ఎవరైనా కూడా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఎంతమందితో మినిమమ్? రౌలమ్మ మీరు ఒకరని ఎందుకు చెప్పారు? చెల్లితో మాట్లాడవా? లేదండి, ఈ మధ్యలో మాట్లాడట్లేదండి. ఓన్లీ మమ్మీతోనే మాట్లాడుతున్నా. అందుకే చెప్పాను. మమ్మీతో ఒకదానితో మాట్లాడు. ఇంకా మరి ఫోన్ ఎందుకు? ఇప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నావు కదా మరి. ఫోన్‌లో కాదు కదన్నయ్య, గూగుల్ మీట్‌లో కదా! వాటెవర్ ఇట్ ఏదైనా కూడా కావచ్చు, ఎలా అయినా కూడా కావచ్చు. పర్ డేకి ఎన్ని సార్లు మాట్లాడుతున్నారు మీరు? ఎంతమందితో మాట్లాడుతున్నారు? ఓకే. గుడ్. ఎంతమంది అయినా కూడా ఇక్కడ నేను ఒక్కరితో కూడా మాట్లాడలేదు రోజంతా అన్న వాళ్ళు ఉన్నారా? నేను కనీసం ఒక 5 మందితో అయినా కూడా నేను మాట్లాడుతానన్నా ప్రతిరోజు అన్నవాళ్ళు ఉన్నారా? కనీసం 5 మందితో మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎందుకున్నారు? అడ్రస్ తెలియకుంటే ఎంతమందితో మాట్లాడుతూ వెళ్తారు? కదండి! చాలామంది యెస్. చాలా మందితో మనం మాట్లాడతాం. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. ఓకే. ఇప్పుడు మీకందరికీ ఒక ప్రశ్న. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే మీరు ఇక్కడ లిస్ట్ ఇచ్చారో, అట్ ది సేమ్ టైమ్ మీ ఫ్రెండ్స్ ఎంతమందితో అయితే మీరు మాట్లాడుతుంటారో, ఇక్కడ ఎవరో చక్కగా ఆన్సర్ చేశారు. ఎక్కడ? క్లాస్‌మేట్స్ సింధు సహోదరి. ఆ క్లాస్‌మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో, క్లాస్‌మేట్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పారు. ఎంతమందికి మీరు మాట్లాడుతున్నటువంటి వారికి సువార్త తెలుసు? ఇక సువార్త అంటే ఏదో కాదు గానీ, దేవుని యొక్క వార్త, మంచి వార్త. అది మంచి వార్త ఏదో కాదు గానీ, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేటువంటి వార్త అనేటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోనండి. హౌ మెనీ మెంబర్స్? ఎంతమంది రక్షింపబడ్డారు? ఇంతవరకు ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు మీరు. ఇంతమంది ఉన్నారన్న మా ఫ్యామిలీ మెంబర్స్‌లో అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫ్యామిలీ మెంబర్స్‌లో 5 మెంబర్స్ ఉన్నాం మేము. 5 మెంబర్స్ రక్షింపబడ్డాం. ఈక్వల్ అయిపోయింది అక్కడ. ఐ మీన్ ఏందంటే అందరికి కూడా సువార్త తెలుసు. అందరికి కూడా దేవుడంటే తెలుసు. సో, అందరూ కూడా రక్షింపబడ్డారు. నా వంతు నాకు అయిపోయింది ఫుల్‌ఫిల్‌నెస్‌గా. అలా మీరేందంటే ఎంతమంది ఉన్నారు మైనస్ ఎంతమంది రక్షింపబడలేదు. లేకుంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రక్షింపబడలేదు. ఒక క్యాలిక్యులేషన్ మీరు వేసుకోవాలి ఈ సమయంలో. ఓకే. నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈవెన్ దో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. మీకందరికి కూడా ఒక ప్రశ్న నేను అడుగుతుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు పర్సనల్‌గా కొంతమందితో మాట్లాడేప్పుడు నేను తెలియజేస్తాను. మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఏందంటే మీరు ఒక ప్లేస్‌లో ఉంటున్నారు. ఒక రూమ్‌లో ఉంటున్నారు. ఆ రూమ్‌లో మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంటున్నదండి. ఒక అర్ధగంట సేపు సమయం ఉంటున్నది. అర్ధగంట తర్వాత మీరున్న ప్లేస్ తప్ప మిగతాదంతా కూడా మునిగిపోతది.
మీరున్న ప్లేస్ మాత్రం సేఫ్ అవుతుంది. మేబీ అది ఒక రూమ్‌లో ఎంతమంది పడతారో అంత ప్లేస్ కావచ్చు. మీరేం చేస్తారు? మీకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. మీరేం చేస్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. లేకుంటే ఫాస్ట్‌గా టైప్ చేసైనా చెప్పండి. ఫాస్ట్‌గా. మళ్ళీ క్వెషన్ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నటువంటి గృహాల్లో, మీరున్నటువంటి ప్లేస్ ఏదైనా కూడా కావచ్చు. అక్కడ ఉన్నటువంటి రూమ్‌లో మీరుంటున్నారు. ఆ ఇంట్లో మీరు నివసిస్తుంటున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటున్నది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏందంటే, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా మునిగిపోతది. ఎక్సెప్ట్ మీరున్నటువంటి గృహం తప్ప అన్నీ కూడా మునిగిపోతాయి. అది మీకు మాత్రమే తెలుసు. మీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఎవ్వరికి గూడా తెలీదు. అప్పుడు మీరేం జేస్తారు? ప్రభువా, ఇతరుల్ని రక్షించండి. వారు మీ నామమును ఎరగగలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్క మంచిగా ప్రార్థన చేస్తారంట. దేవునికి స్తోత్రం. అక్క ఇంట్లో ప్రార్థన చేస్తే సరిపోతదా? ఉన్నది హాఫ్ అన్ అవరే గదా అక్క! మంచి ఆన్సర్ జల్ది చేస్తారు అక్క. ప్రార్థన చేస్తారని. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని కూడా నా రూమ్‌లోకి రమ్మని చెప్తా, సరౌండింగ్స్ వారిని గూడా. యెస్. ఎలా చెప్తారక్క? ప్రాక్టికల్‌గా అంటే బాగుండేది చూపించడానికి. ఎలా చెప్తారక్క అంటే బయటున్న వారిని ఎలా పిలుస్తారు? గట్టిగా అరిచి పిలుస్తాను రండి అని. యెస్. గట్టిగా అరిచి పిలుస్తారు. ఇంకా అండి రిమైనింగ్ పర్సన్స్ కూడా తెలియజేయండి. పోతే పోతారులే వాళ్ళు. మేము సేఫ్‌గా ఉంటే చాలనుకుంటారా? చెప్పండి. కాదండి. మామూలుగా ఇప్పుడు అందరూ చనిపోతారు. నా ప్లేస్‌లో మాత్రమే బావుంటదని చెప్తే ఎవరు నమ్మరు కానీ సంథింగ్ ఏదో పార్టీ ఉంది. మీరందరూ రావాలి. ఇలా రండి అని ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను. ఎందుకంటే నిజం చెప్తే వినరు కదా! నమ్మరు కదా! ఓకే. హాఫ్ అన్ అవర్‌లో పార్టీ అరేంజ్ చేస్తారంట రవలి అమ్మ. అందరిని కూడా పిలిచి కేక్ కట్ చేసేసి అందరిని కూడా గ్యాదర్ చేస్తారు. బయట అది జరిగిన తర్వాత లోపలికొచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు. బయట జరిగిన సంభవం బట్టి. ఓకే. ఇంకా తెలియచేయండి. నేనున్న ప్లేస్‌కి వాళ్ళని తీసుకొస్తాను. గుడ్. ద వన్ హూ లవ్డ్ అస్ కెనాట్ హార్మ్ అన్నయ్య. డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీకు అవకాశం ఇస్తున్నాడు. అది మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దేవుడు తనంతట తాను ఎక్కడ మూవ్ అవ్వడండి. మీరు బైబిల్ ఎక్కడైనా కూడా తీసుకోండి. జంతువులతో అయినా కూడా దేవుడు మాట్లాడించడేమో గానీ, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తన పనిని ముందుకు చేయలేదు. ఎక్కడ తర్వాత సృష్టి తర్వాత ఏందో ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు అనుకుంటే చేయగలడు గానీ, అక్కడ మోషేని ఎన్నుకున్నాడు. అట్ ది సేమ్ టైమ్ మనం చూస్తే అక్కడ ఆహ్, తర్వాత అక్కడ మనం గాడిదతో మాట్లాడించినట్లు కూడా మనం చూస్తాం. ఈవెన్ దో విద్యలేనటువంటి పామరులు కూడా దేవుడు ఎన్నుకొని తన పనిని జరిగించుకున్నాడు. బట్ దేవుడు తనంతట తాను ఎప్పుడు కూడా ఏమి కూడా చేయడు. దేవుడు అనుకుంటే చేయగలడు గానీ, బట్ చేయలేదు. సో, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సహోదరి తెలియజేశారు దేవుడు హార్మ్ చేయరని. ఓకే. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడుతాడు. బట్ మీకు మాత్రం తెలుసు మీకు సమయం ఉంటున్నది. హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం ఉంటున్నది. సో, అక్క చెప్పారు బయటికెళ్ళి గట్టిగా అరిచేసి పిలుచుకొనొస్తానని. వెరీ గుడ్. వాక్యంలో సెలవిస్తుంటున్నది కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఏం చేయాలంట? లాగాలంట ప్రభువు సన్నిధిలో. అనగా ఎవరైతే నశించిపోతుంటున్నారో బయట ఉన్నటువంటి వారు, లోపల ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే బయటున్నటువంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించే వారంగా మనము ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నోవాహును మనం చూసినప్పుడు ఏ రీతిగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో మనం కూడా ఆ రీతిగా మనము రక్షించుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. లేఖనాలను పరిశీలన చేసినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 26-29 వచనాలు మనం గమనించినప్పుడు మరియు ఆయన ఒక శిష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనములు మొలచి పెరిగినట్టే దేవుని యొక్క రాజ్యం ఉన్నది అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఎప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి దేవుని యొక్క రాకడ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా సిద్ధ మనస్సు కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఉంటాం. ట్రైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా సమస్తాన్ని కూడా మనం సిద్ధపరచుకొని టికెట్ కూడా మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. సో, ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు ట్రైన్ వచ్చినా కూడా ఎక్కడానికి ఈవెన్ దో ఫ్లైట్ కావచ్చు, బస్ కావచ్చు. సో, మనం అన్నీ కూడా బ్యాగ్‌లో అన్నీ సమస్తం కూడా సమకూర్చుకొని సిద్ధంగా ఉంటాం. అదే రీతిగా రక్షణను కూడా మనం సిద్ధపరచుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని ఇక్కడున్నటువంటి సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకొని
కొడవలి పెట్టి కోయినని చెప్పాను అని మనం చూస్తున్నాం లేఖన భాగంలో. సో, మనం డైరెక్ట్‌గా మనం వెళ్ళినప్పుడు మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. చర్చ్ అంటే ఇక్కడున్నటువంటి విధానం బట్టి నీవు, నేను, మనమే అని మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అనేక సమయాల్లో కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. సో, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఫాస్ట్‌గా చదవండి. ఒక 5 స్లైడ్స్ ఉంటాయి. ఫాస్ట్‌గా మనం నేర్చుకుంటూ వీలున్న వారు స్క్రీన్ షాట్ తీసుకోనండి. తర్వాత మీకు కొంచెం హోంవర్క్ ఇస్తాను. ప్రభు కొరకు మీరు ఏ రీతిగా జీవించాలో మీకు హోంవర్క్ ఇస్తాను. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరు చదవకుంటే నేను చదువుకుంటాను. నేను చదివితే నాకే అర్థమవుతది. మీకు అర్థం కావాలి కాబట్టి మీరే చదవమని చెప్తున్నాను. First one, empty field entry plan. Second one, seeded field gospel plan. Third one, harvest field church formation plan. Growing field discipleship plan. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మన జీవితాలని మనం మార్చుకునేటువంటి స్థితి ఇప్పుడు ఈ సమయంలో డిపెండ్ అయి ఉంటున్నది. రియల్‌గా మనం దేవుని బిడ్డలుగా జీవిస్తుంటున్నామా లేదా? దేవుని కొరకు పని చేస్తున్నామా లేదా? దేవుని శిష్యులుగా ఉంటున్నామా లేదా? దేవుని కొరకు పని చేస్తున్నామా లేదా? లేకుంటే కుటుంబంలో మన బాధ్యత ఏమై ఉంటున్నది? ఫ్రెండ్స్ పట్ల మనం ఏ స్థితి కలిగి ఉంటున్నాం? లేకుంటే బంధువుల పట్ల మనం ఏ స్థితి కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ సమయంలో. పరిశీలన చేసుకొని మనం ప్రభు కొరకు జీవించే వారంగా మనము ముందుకెళ్ళాలి. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 4 విషయాలు మనం చూస్తుంటున్నాం. ఖాళీ పొలం మనం చూస్తుంటున్నాం. విత్తబడినటువంటి పొలాన్ని మనం చూస్తున్నాం విత్తనమును. తర్వాత పంట పొలాన్ని మనం చూస్తుంటున్నాం. ఎదురు చూస్తున్నటువంటి పొలాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. ఈ 4 ఉపమానాల గురించి మనం ఈ యొక్క సాయంకాల సమయంలో మనకున్న 20 మినిట్స్‌లో మనము ధ్యానం చేసుకొని మనం క్లోజ్ చేసుకుందామండి. సో, యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు శిష్యులకి ఏంటంటే వెళ్ళండి అని తెలియజేశారు. ఎక్కడికి వెళ్ళాలి? సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమంటే ఇంకా ఊరు, దేశం, ప్రపంచం అంతటిని కూడా ఇక్కడున్నటువంటి అన్ని చోట్లకు వెళ్ళాలని కాదు కానీ ఇక్కడున్నటువంటి విధానం బట్టి ఇక్కడ మనం చాలా పాయింట్స్ మనం చూసినప్పుడు సమయం లేదు కాబట్టి దాదాపుగా 5 అవర్స్ చెప్పినా కూడా సబ్జెక్ట్ అయిపోదు. బట్ ఫాస్ట్‌గా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో విషయాలు గుర్తుంచుకోండి. సో, ఇక్కడ మనం చూస్తే వెళ్ళండి సువార్తను ప్రకటించండి అని దేవుడు మనం తెలియచేశాడు. గో ప్రొక్లైమ్ ద గాస్పెల్ అని మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ మనం చూస్తే ఎంప్టీగా ఉన్నటువంటి పొలాలను మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం చూస్తే ఏందంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఖాళీ పొలాలను ఎంచుకోనండి. అదే రీతిగా ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి సువార్త దర్శనం కలిగినటువంటి వారమై మనము ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే ఖాళీ పొలాలను, ఖాళీ స్థలాలను ఎంచుకోవాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 4 పాయింట్స్‌ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా మనం గ్రహిస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే పొలాలను సిద్ధం చేయండి. అదే రీతిగా సువార్త సిద్ధపాటు అనేటువంటిది సువార్థీకరణ ఉన్నటువంటి ముందు అని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూస్తున్నప్పుడు అంటే సువార్థీకరణ చేయడానికి మనం ప్రీ ప్లాన్ మనము కలిగినటువంటి వారమై ఉండాలని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఏందంటే ఇక్కడున్నటువంటి ఉత్తమ విత్తనాలను ఎన్నుకోనండి అని మనం చూస్తుంటున్నాం. విత్తనాలు విత్తడానికి గురించి మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే ఇక సువార్త ఇక్కడున్నటువంటి బహిర్గతం అని మనం చూస్తుంటున్నాం. సువార్థీకరణ ఇక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ విషయాలన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత అర్థం చేసుకోనండి. నెక్స్ట్ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని మీకు తెలియచేస్తాను. ఓకే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం బిబ్లికల్‌గా మరికొన్ని విషయాలు మనం చూస్తే బాప్టిజం ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడతాడు. బాప్టిజం ఇయ్యండి, శిష్యులను తయారు చేయండి అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే బాప్టైజ్ అండ్ మేక్ డిజైబుల్స్ అని మనం చూస్తుంటున్నాం. దేవుని కొరకు ఏం చేయాలంటే వారిని రక్షణలోనికి నడిపించి బాప్టిజం ఇప్పించాలి. అదే రీతిగా వారిని దేవునికి శిష్యులుగా తయారు చేయాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నదని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో, ఇక్కడ మనం చూస్తే విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమవుతాయి. అదే రీతిగా ఎప్పుడైతే అక్కడ విత్తనం విత్తుతామో ఇక్కడ విత్తనాలు ఏంటైతే మొలకెత్తడం ప్రారంభమవుతాయి. అదే రీతిగా సువార్త ప్రతిస్పందన అనేటువంటిది రెస్పాన్స్ అనేటువంటిది మనకు వస్తది. సువార్థీకరణ యొక్క ఉన్నటువంటి నిర్ణయాలు కూడా మనం చేసుకోవాలి. ఉన్నటువంటి విధానం బట్టి మొలకెత్తితే విత్తనాలను చూసుకోవడం కూడా మన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అదే రీతిగా సువార్త పరిపక్వత అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే రీతిగా ఏంటంటే వాక్యాన్ని గైకొని అదే రీతిగా వారికి బోధించడం శిష్యత్వం అని మనం చూస్తూ ఉంటున్నాం. పంటను కొట్టలోనికి సమకూర్చడం, అదే రీతిగా సువార్త ప్రభావం, సంఘ స్థాపన. సో, ఇవన్నీ కూడా ఏందంటే ఒక లింకప్ లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఖాళీ పొలాలంటే ఏమనుకుంటున్నారంటే రియల్‌గా మనకున్నటువంటి లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎవరి గృహంలో అయితే
ఒక దయ్యం వెళ్ళి 7 దయ్యాలను తీసుకొని వస్తది కదా! ఎందుకు తీసుకొని వచ్చింది? అందులో క్రీస్తు నివసించలేదు కాబట్టి ఏం చేస్తుందంటే, ఆ దయ్యం వెళ్ళి మరీ చెడ్డమైనటువంటి 7 దయ్యాలను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా ఇక్కడ ఖాళీ పొలం అనగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఎవరి జీవితంలో అయితే క్రీస్తు లేకుండా ఉంటాడో వారిని మనం ఎన్నుకోవాలి. మన గృహాల్లో ఒకవేళ వారు క్రీస్తును కలిగి లేకోకుండా ఉన్నట్టయితే వారితో మనం సమయం కేటాయించాలి. వాక్యాన్ని బట్టి మనం అన్ని విషయాల్లో కూడా మనం ముందుకెళ్తూ ఇక ఖాళీ పొలముగా చూసినటువంటి ఈ యొక్క వీరిని అనగా మన కుటుంబంలో ఎవరైతే ఇంకా రక్షణ పొందకోకుండా ఉంటున్నారో వారు మనం ఏం చేయాలంటే ఖాళీ పొలాలని మనము ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రతిరోజు కూడా మీరు ఏ రకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు? చెప్పండి. ఓన్లీ స్టూడెంట్స్‌తోనే మాట్లాడుతుంటారా? ఫాస్ట్‌గా తెలియచేయండి. సమయం లేదు. డిఫరెంట్ పర్సన్స్‌తో మాట్లాడుతుంటాను. డిఫరెంట్ పర్సన్స్‌తో మాట్లాడతారు. వెరీ గుడ్. సో, మేబీ డిఫరెంట్ పర్సన్స్ మీన్స్ సమ్ టైప్స్ ఏదైనా కూడా తెలియచేయండి అక్క. కంపెనీ పర్సన్స్‌తో, కాంట్రాక్టర్స్‌తో, ఆఫీసర్స్‌తో. యెస్. ఆఫీసర్స్‌తో ఇంకా రకరకాలైనటువంటి మనుషులతో, చిన్నవారితో, పెద్దవారితో, ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో, రక్త సంబంధికులు, ఇంకా స్నేహితులు. సో, ఇలా అందరితో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడేటువంటి వారి యొక్క హృదయాల్లో క్రీస్తు ఉన్నాడా లేదా అనేది మనకు తెలిసిపోద్ది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికెళ్ళాలి బ్రదర్ నాకు సువార్త చెప్పడానికి? నాకు వీలు లేదు అనడానికి వీలు లేదు. మన కుటుంబంలో నరకానికి వెళ్ళడానికి మనకి ఇష్టమా అండి చెప్పండి? మన కుటుంబస్తులు నరకానికి వెళ్ళడం ఇష్టమా? దేవునికి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో, మన కుటుంబస్తులు మనం రక్షించుకోవాలి. మన బంధువులు మనం రక్షించుకోవాలి. మన స్నేహితులు మనం రక్షించుకోవాలి. అన్ని విషయాల్లో కూడా అందరిని కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఒక బర్త్‌డే అయినా లేకుంటే ఒక మ్యారేజ్ డే అయినా కూడా. సో, అన్ని డేస్‌లో కూడా అందరిని కూడా గ్యాదర్ చేసుకుంటాం. బట్ దేవుని యొక్క సన్నిధి కూడా అందరిని కూడా గ్యాదర్ చేసుకునేటువంటి వారమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. స్నేహితులను సంతోషపెట్టడానికి మనము వాళ్ళు పిలిచిన చోటుకల్లా వెళ్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం వారికి మంచిగా అనేక విషయాలు తెలియచేస్తూ ఉంటాం. సో, వారికి పెట్టినటువంటి ఆహారాన్ని మనం తింటాం. లేకుంటే వారు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉంటాం. అయితే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా కూడా మనం జీవించాలంటే దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం చూడాలి. సో, కాబట్టి దేవుని చిత్తమైతే మరొకసారి ఈ టాపిక్‌ను స్లోగా ఎప్పుడైనా కూడా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేకుంటే మనం ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సమయం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా మనం చూస్తుంటున్నాం. సో, ఇక్కడ మనం చూసినప్పుడు ఖాళీ పొలాలను ఎంచుకోవాలి. ఎంచుకున్నటువంటి పొలాలను ఏం చేయాలి? విత్తనము ఆ యొక్క వేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమవుతాయని మనం చూస్తుంటున్నాం. ఇక్కడున్నటువంటి విధానం బట్టి. సో, ఈ యొక్క 2 స్లైడ్స్‌ని కూడా మనం కంపేర్ చేసుకున్నప్పుడు మూడో స్లైడ్‌లో మనం చూస్తే బోధించుడి, గైకొనుడి, విస్తరించుడి అని మనం చూస్తుంటున్నాం. ఏంటంటే తిరిగి విత్తనానికి సిద్ధపడుట మనం చూస్తున్నాం. సువార్త విస్తరణ గురించి మనం చూస్తాం. తర్వాత మీకు కొన్ని క్వెషన్స్ ఏస్తానన్నాను. మరి లాస్ట్ స్లైడ్‌లో మీకు కొన్ని ప్రశ్నలుంటాయి. వాటిని నోట్ చేసుకొని మనం ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. సో, ఇక్కడ మనం చూస్తే నాయకులను సన్నద్ధం చేయడం అని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే క్రొత్త పొలాలను ఇక్కడున్నటువంటి కనుగొనడం, సువార్త ఉద్యమాలు, అదే రీతిగా ఏందంటే బహుతరాల శిష్యులను కూడా తయారు చేయాలి మనం. అదే రీతిగా ఖాళీ పొలాలు లేవు, ఖాళీ కడుపులు లేవు అని మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఏందంటే సువార్త ముగింపు, ఇక స్థలము మిగుల లేదని కూడా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తే ప్రభు సన్నిధిలో అనేక విషయాలు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇక్కడున్నటువంటి విధానం బట్టి మనం గమనించినప్పుడు, సో, ఇక్కడున్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చేస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు సువార్త అనేటువంటిది పరిపూర్ణంగా ముందుకు వెళ్తూ అన్ని విషయాలు కూడా సిద్ధపడినటువంటి వారందరం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం కూడా మనం జీవిస్తూ అనేకులకు రక్షణలోనికి నడిపించు వారమై మనము ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. వెళ్ళు, బాప్టిజం ఇవ్వు, బోధించు. వెళ్ళు, మనం చేయాల్సిన పని ఒకటేందంటే మనం వెళ్ళాలి, బాప్టిజానికి సిద్ధపరచాలి, వారికి బోధించాలని మనం చూస్తుంటున్నాం. ఇక ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే వీటన్నిటికి కూడా మనకు ఒక సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. సువార్త దర్శనం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దర్శనం ఉన్నవారు మాత్రమే ప్రభు కొరకు జీవిస్తారండి. మిగతా వాళ్ళు ఏ ఒక్కరు కూడా ప్రభు కొరకు జీవించలేరు. ఇక్కడున్నటువంటి విధానం బట్టి. సో, అదే రీతిగా సువార్త కొరకు సిద్ధపాటు ఉండాలి. ఏదో వెళ్ళాంలే, ఏదో 2 మాటలు చెప్పినా వాళ్ళు వినలేదన్నా అని చెప్పడానికి వీలు లేదు. మనం సిద్ధపాటు కలిగినటువంటి వారమై ఉండాలి. ఎటువంటి ప్రజలకు ఎటువంటి రీతిగా వారికి మాట్లాడితే సమయం ఉంటదని. నా వరకైతే నేను సువార్త విషయంలో ఎంత శాడిస్ట్‌గా ఉంటానో నాకు తెలుసు. ఎందుకంటే బైక్‌లో ఎక్కించుకొని ఎవరైనా లిఫ్ట్ అడిగినా కూడా వారిని కూడా వదిలిపెట్టాను.
సో బస్సులో జర్నీ చేసిన, ట్రైన్‌లో జర్నీ చేసిన, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టను. నాకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక 2 మినిట్స్ అయినా కూడా పర్లేదు కానీ వారితో ఎలా మాట్లాడాలో జ్ఞానంగా వారితో మాట్లాడి సువార్త వారికి తెలియజేస్తాను. ఎందుకంటే తిరిగి ఆ పర్సన్ మనకు దొరుకుతారో దొరకరో తెలీదు కానీ మనం దేవుని యొక్క ప్రేమను వారికి తెలియజేసే వారంగా మనము ముందుకెళ్ళాలి. ఆల్రెడీ మీరు బైబిల్ సెమినార్‌లో ఉన్నారు. సువార్థీకరణ అనేటువంటి సబ్జెక్ట్‌లో చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే సువార్త సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. అదే రీతిగా సువార్త బహిర్గతం అనేటువంటి దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి మనం ముందుకెళ్ళాలి. సువార్త స్పందన అనేటువంటిది కూడా మనం కలిగినటువంటి వారమై ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే సువార్త యొక్క పరిణితి అని మనం చూస్తుంటున్నాం. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసినప్పుడు మహా ఆజ్ఞ ఉంటున్నది. అదే రీతిగా మనం ఏంటంటే ఆయనకున్నటువంటి పూర్వ సువార్త, రక్షణ, శిష్యత్వం, సంఘ స్థాపన, నాయకత్వం, అభివృద్ధి, శిష్యులను తయారు చేసేటువంటి యొక్క శిష్యులు, అదే రీతిగా ఏందంటే పని పూర్తి చేయుట అని మనం చూస్తుంటున్నాం. మనం ప్రారంభించినప్పుడు ఇక్కడ నుంచి మన దర్శనం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ పని పూర్తవుతది. ఇంకా సువార్త అందనటువంటి ప్లేసెస్ ఎక్కడ కూడా ఉండవు. మనం అనేక సార్లు మనం గమనిస్తే సువార్థికులు ఎంతోమంది ఉంటున్నారు. ఇక మిషనరీలుగా వచ్చి వాళ్ళ సేవను, వాళ్ళ జీవితాన్ని, వారికున్నటువంటి కుటుంబాల్ని వదులుకొని, అన్నిటిని కూడా వదులుకొని ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారండి. సో ఇప్పుడు మీకందరికి కూడా కొన్ని క్వెషన్స్ వేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడున్నటువంటి చోసెన్ ఎంటీ ఇక్కడున్నటువంటి పొలాల్ని మనం చూసినప్పుడు ఫీల్డ్స్ అని మనం నేర్చుకున్నప్పుడు ఖాళీ పొలాలను ఎంచుకునడాన్ని మనం చూస్తుంటున్నాం. సో మనం చూసినప్పుడు ఇక్కడ ఖాళీ జీవితాలను, ఖాళీ స్థలాలు అని మనం చూసుకోవాలి. ఖాళీ జీవితాలు, ఖాళీ స్థలాలని మనం చూసుకోవాలి. సో మన జీవితాల్లో లేకుంటే మన కుటుంబాల్లో లేకుంటే మన స్నేహితుల మధ్య ఎంతమంది జీవితంలో ఖాళీగా ఉంటున్నది. సో దేవుడు లేకుండా ఎంతమంది జీవితాల్లో నివసిస్తుంటున్నారు. సో వారిలో విత్తనం లేకుంటే అదే రీతిగా ఫలాలనేటువంటివి చూడకోకుండా అదే రీతిగా మనం చూస్తే ఏందంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఆ యొక్క ఫలాలనేటువంటి అభివృద్ధి పొందకోకోకుండా వారి జీవితంలో ఎంప్టీగా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వారిని మనం ఏం చేయాలంటే ఎన్నుకోవాలని మనం చూస్తుంటున్నాం. అనగా ఖాళీగా ఉన్నటువంటి జీవితాలను మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. ఎప్పుడు చూసినా కూడా తెలిసిన వాళ్ళకి సువార్త చెప్పడం కాదు, తెలిసిన వారితోనే వాక్యం గురించి డిస్కస్ చేసుకోవడం అని కాదు గానీ, తెలియనటువంటి వారికి కూడా దేవుని యొక్క ప్రేమను మనం పంచే వారంగా ఉండాలి. అలాని డిస్కస్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. తెలిసిన వారికి సువార్త చెప్పకూడదని నేను చెప్పట్లేదు. కానీ సో మన మైండ్‌లో ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి జీవితాలను కూడా మనం ఎన్నుకుంటూ మనము ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అదే రీతిగా మనం చూస్తే ఖాళీ పొలాలను ఎంచుకోవడం. ఏ రీతిగా యేసు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఒక ఖాళీ పొలమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కుటుంబంలో ఎంతమంది క్రీస్తు లేకోకుండా జీవిస్తుంటున్నారు? రిలేషన్స్‌లో ఇకున్నటువంటి రిలేటివ్స్‌లో ఎంతమంది క్రీస్తు లేకోకుండా జీవిస్తుంటున్నారు? అదే రీతిగా ఇంకా బంధువుల్లో అందరి పరంగా కూడా మనం చూడాలి. ఎంతమంది అయితే ప్రభువుని అంగీకరించుకోకుండా మరణిస్తారో డెఫినెట్‌లీ దే విల్ గో ఇక్కడున్నటువంటి నరకానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో లేఖన భాగాల్ని మనం చూసినప్పుడు దేవుని అంగీకరించే వారుగా ఉండాలి. క్రీస్తు లేకోకుండా మరణించినట్లయితే వారు ఏ రీతి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆయనకున్నటువంటి విధానం బట్టి. సో నాకున్న భారం ఏంటంటే నాకున్నటువంటి అబ్బవారు కానీ ఎవ్వరు కూడా రక్షింపబడలేదు. సో నాతోనే జనరేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది సువార్త అనేటువంటిది. నేను ప్రభువుని అంగీకరించాను. సో ఇక ఇంటర్మీడియేట్ సమయంలో నేను రక్షణ పొందాను ప్రభు సన్నిధిలో. సో నా ద్వారా కుటుంబాన్ని రక్షించుకున్నాను. రక్షించుకున్నటువంటి నేను బంధువులని, స్నేహితులను రక్షించుకున్నటువంటి ఒక ఆశ. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణ అనేటువంటిది ఎంతో విలువైనటువంటిది. ఎంతో గొప్పదని మనం నేర్చుకోవాలి. తిరిగి మనం క్లాసెస్‌లో మనం నేర్చుకుంటున్నాం కదా! బైబిల్ సెమినార్స్‌లో మార్నింగ్ టైమ్‌లో. సో ప్రెజెంట్ చర్చ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్థోపాలజీ అనగా మానవుని యొక్క శాస్త్రం గురించి మనం నేర్చుకుందాం. తర్వాత సాల్వేషన్ గురించి, రక్షణ గురించి కూడా మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఖాళీ పొలాలు ఎవరు అని మనం చూస్తున్నాం. ఖాళీ పొలాలు ఏమిటి అని కూడా మనం చూస్తున్నాం. ఖాళీ పొలాలు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని కలిగి లేకోకుండా జీవించే ప్రతి వ్యక్తి కూడా ఖాళీ పొలమే అని మనం చూస్తున్నాం. సువార్త ప్రకటింపబడినటువంటి ప్రతి స్థలము కూడా ఒక ఖాళీ పొలమే అని కూడా మనం చూస్తుంటున్నాం. ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు? ఆ యొక్క ఖాళీ పొలంగా, ఖాళీ స్థలముగా. అదే రీతిగా మనం చూస్తే మన విలేజ్‌లో, మనకున్న స్ట్రీట్‌లో, లేకుంటే మనకున్న బంధువుల్లో, మన ఫ్రెండ్స్ కావచ్చు, మనకున్న కొలీగ్స్ కావచ్చు, ఎంతమంది మన ముందు నశించిపోతున్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో ఇక్కడ మనం చూస్తే ఒక సువార్త భారం అనేటువంటిది మనకు కలిగిన వారమై ఉండాలి. రెండోదిగా మనం చూస్తే ఖాళీ పొలాలు అంటే ఏంటి అని మనం చూస్తే సువార్త ప్రకటింపబడని ప్రతి గోత్రము మరియు భాష గుంపు అంటే ఏంటంటే ఒక ఖాళీ పొలమే అని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో అనగా ఒక గోత్రం అనగా వంశం కావచ్చు, లేకుంటే ఆ భాష కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక తెగ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, గ్రామాలు కావచ్చు, లేకుంటే ఆ స్ట్రీట్లు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. మనం ఏం చేయాలంటే ఖాళీ పొలాలను మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి మనందరం కూడా.
ఈరోజు మనకు ఒక మైండ్ సెట్ రావాలి. ఎంతమంది నశించిపోతున్నారు వారి పట్ల నిజంగా మనం దేవునికి శిష్యులుగా ఉండాలంటే, దేవుని కొరకు పని చేసే వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే జ్ఞానంగా నడుచుకుంటూ క్రీస్తు కొరకు పని చేసేటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. వారు విని వినకపోని బట్ మనం జ్ఞానయుక్తంగా మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడున్నటువంటి విధానం బట్టి మనం చూస్తే చోసింగ్ ఎంప్టీ లైఫ్స్ మనం చూస్తుంటున్నాం. ఖాళీ జీవితాలను ఎంచుకోవడం గురించి మనం చూస్తుంటున్నాం. ఎంతమంది మన చుట్టూ ఉంటున్నారు? ఈవెన్ దో మీరున్న ప్లేస్‌లోని చుట్టూ ఒకసారి గమనించండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్టయితే బయటికెళ్ళి ఒకసారి గమనించండి. ఇప్పుడే ఒకసారి అలా రోడ్డు మీదకెళ్ళి గమనించండి. ఎంతమంది క్రీస్తు లేకోకుండా జీవిస్తుంటున్నారు? వారి పట్ల మనకు ఒక భారం కలిగి ఉండాలి. ఒక బాధ్యత కలిగి కూడా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాం. అనేకులను మనం ఏంటంటే ప్రభు కొరకు సిద్ధపరిచే వారంగా, దేవుని కొరకు సిద్ధపరచు వారంగా మనం ఉండాలి. ఖాళీ జీవితాలను ఎన్నుకోవడం అని మనం చూస్తూ ఉంటున్నాం. ఉన్నటువంటి విధానం బట్టి ఖాళీ జీవితాలంటే ఏంటంటే మనం చూస్తే ఖాళీ ప్రజలు అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంను బట్టి ఇక ఎవరైనా కూడా స్క్రీన్ కనిపిస్తున్న వారు చదవండి. ఫాస్ట్‌గా చదవండి. ఎంప్టీ పీపుల్, ఖాళీ ప్రజలు, ఫ్రెండ్స్, స్నేహితులు, రిలేటివ్స్, బంధువులు, అసోసియేట్స్, సహోదరులు, నేబర్స్, ఇరుగు పొరుగు వారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఖాళీ ప్రజలంటే ఎవరు? అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే ఖాళీ ప్రజలంటే ఎవరో కాదు కానీ ఉన్నటువంటి ఎవరైతే క్రీస్తు లేకుండా ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే రిలేటివ్స్ బంధువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అసోసియేట్స్ కావచ్చు, అంటే సహచరులు కావచ్చు, ఈవెన్ దో ఏంటంటే నైబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కూడా కావచ్చు. కానీ మనం యొక్క సిద్ధాంతాన్ని కలిగినటువంటి వారమై మనము ముందుకెళ్ళాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడున్నటువంటి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు శిష్యులుగా తయారు చేయమని, ఆ రక్షణ అందరికి కూడా ప్రకటించమని, సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువులు శిష్యులకు తెలియజేశారు కదా! దాన్ని బట్టి ఒక సూత్రం ప్రకారం ఇక్కడ మనం చూస్తే ఇక్కడున్నటువంటి ఓయకోస్ అనేటువంటి సూత్రం ప్రకారం ఏందంటే, మనం ఎలా అంటే ఖాళీ ప్రజలని, అదే రీతిగా ఖాళీగా ఉన్నటువంటి వారిని ఎలా మనం చూజ్ చేసుకోవాలంటే, ఇక్కడ ఉన్నటువంటి మనం ఉంటున్నాం. చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనం గమనించినప్పుడు ఒక్కొక్క టైప్స్‌లో ఉన్నటువంటి వారిని ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మనం నేర్చుకున్నాం కదా! సో, ఇలా ఏ రీతికైనా కూడా కావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ యొక్క పీపుల్ ఎవరైనా కూడా కావచ్చు. అయితే వీరిని మనం చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరుంటారండి కుటుంబంలో. మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఎవరినైనా కూడా కన్సల్ట్ అవ్వాలనుకోండి. ఉన్నటువంటి పీపుల్‌తో కనెక్ట్ అవ్వరు. ఎవరితో కనెక్ట్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. సువార్తకెళ్ళినప్పుడు గానీ, లేకుంటే ఎక్కడికైనా ఒక బంధువుల దగ్గరికెళ్ళినప్పుడు గానీ, ఎవరి ఇంటికెళ్తారు మీరు? ఇష్టమైనటువంటి వారికి ఇంటికెళ్తారు. ఎందుకంటే వారు మంచిగా చూసుకుంటారనో, లేకుంటే వారి మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు వారి గృహాలకు మీరు వెళ్తారు. లేకుంటే వారితోనే మీకు స్నేహం కలిగి ఉంటారు. ఈవెన్ దో క్లాస్‌మేట్స్ ఉంటారండి. ఒక 100 మెంబర్స్ గానీ, 50 మెంబర్స్ గానీ, 20 మెంబర్స్ గానీ, అందరితో కూడా అన్నీ కూడా షేర్ చేసుకోరు. లేకుంటే 1 ఆర్ 3 మెంబర్స్ మేబీ మీకున్నటువంటి క్లోజ్‌నెస్‌ని బట్టి ఒక 10 మెంబర్స్ వారితో మాత్రం ఏవైనా కూడా ఫ్యామిలీ విషయాలు కానీ, లేకుంటే ఏదైనా కూడా కుటుంబ పరిస్థితులు ఏదైనా కూడా కావచ్చు షేర్ చేసుకుంటూ ఉంటారు. అందరితో చేసుకుంటారా? చేసుకోరు. అంటే ఒక ఇంపార్టెన్స్‌ని మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ దో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం స్నేహితుల్లో నుంచి ఒక పర్సన్, అదే రీతిగా ఏంటంటే బంధువుల్లోంచి ఒక పర్సన్, అదే రీతిగా సహచరులోంచి ఒక పర్సన్, లేకుంటే నైబర్స్ నుంచి ఒక పర్సన్. మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఖచ్చితంగా వీరు లేకోకుండా ఎవ్వరు ఏ దగ్గర కూడా మనం నివసించమండి. ఇప్పుడు చెప్పండి ఈ 4 పాయింట్స్ లేకోకుండా ఎవరైనా కూడా నివసిస్తున్నారా? స్నేహితులు లేకుండా, బంధువులు లేకుండా, సహచరులు లేకుండా, ఇరుగు పొరుగు వారు లేకుండా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఉన్నారా? మాకు స్నేహితులు లేరన్నా, బంధువులు లేరన్నా, లేకుంటే సహచరులు లేరన్నా, లేకుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు లేరన్నా, మేము అడవిలో ఉన్నామన్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ గాడ్. నో. అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది స్టైల్‌గా కొన్ని విషయాలు చెప్తారు. అందరున్న అనాథగా బ్రతుకుతున్నాం అంటారు. అంతా ఉత్తది వీళ్ళే కలవరు అందరిలో. లోకస్తులు అలా అంటుంటారు కదా! సో, ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ఉన్నటువంటి మనం చూస్ చేసుకోవాలి వీరందరిని కూడా. ఎంప్టీ లైఫ్స్‌ని మనం నేర్చుకున్నప్పుడు, ఖాళీ జీవితాలు మనం ఎన్నుకున్నప్పుడు ఎలానో మీకు తెలియచేస్తాను. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి ఇక్కడ ఎవరైనా కూడా కావచ్చు ప్రభు సన్నిధిలో ఎలా మనం వారిని రక్షణలోనికి నడిపించుకోవాలని మనం చూస్తే, ఈ యొక్క పద్ధతి ప్రకారం మనం చూస్తే, ఆ యొక్క ఉన్నటువంటి విధానంను బట్టి మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడండి. రాహుల్ అనేటువంటి వ్యక్తి.
ఉన్నటువంటి రాహుల్ అనేటువంటి వ్యక్తికి ఎటువంటి సర్కిల్ ఉంటున్నది? సో, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి విత్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్‌కి ఫ్రెండ్స్ ఉంటున్నారు. తన ఫ్రెండ్ సర్కిల్‌లో నుంచి ఎంతమంది ఆ యొక్క ఫ్రెండ్స్ ఉంటున్నారో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒక 4 మెంబర్స్ ఉంటున్నారు. అదే రీతిగా విత్ ఫ్యామిలీ 4 మెంబర్స్ మనం చూస్తున్నాం. చర్చ్‌లో 4 మెంబర్స్ మనం చూస్తున్నాం. నైబర్స్‌లో ఒక 4 మెంబర్స్ మనం చూస్తున్నాం. ఇక అట్ జాబ్ లేకుంటే అట్ స్టడీస్ వాటెవర్ ఇట్ మే బి ఎక్కడైనా కూడా కావచ్చు. మీ చుట్టూ ఉన్నటువంటి వాటిలో సో, మీకు ఖచ్చితంగా ఒక 4 మెంబర్స్ అయినా కూడా ఖచ్చితంగా ఉంటారండి. బంధువుల్లో నలుగురితో కూడా ఇష్టంగా ఉండరా మనం? సో, చర్చిలో నలుగురితోను కూడా మనం మంచిగా స్నేహం చేసేటువంటి వారంగా ఉండమా? నైబర్స్‌తో మన దగ్గర పని చేసే వాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వారితో, లేకుంటే ఇక్కడున్నటువంటి కమ్యూనిటీలో గానీ, సో, అన్ని చోట్ల కూడా ఒక నలుగురితో అయినా కూడా మనం స్నేహం కలిగినటువంటి వారమై ఉంటాం. సో, మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ప్రభు సన్నిధిలో దాన్ని ఇంకొక రీతిగా కూడా మనం చూసినప్పుడు ఒక జాబ్ చేసుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఒక వ్యక్తిని మనం మార్చగలిగినప్పుడు ప్రభు సన్నిధిలో దేవుని ప్రేమను వారికి తెలియచేసినప్పుడు ఏందంటే, అతని ద్వారా ఇంకా ఎంతమంది రక్షింపబడతారో మనకు తెలీదు. అట్ ద సేమ్ టైమ్ మనం చూసినప్పుడు ఇక్కడ కమ్యూనిటీలో ఒక్క వ్యక్తిని మనం రక్షించినా కూడా ఆ వ్యక్తికి ఉన్న సర్కిల్ ఇంకా కొంతమంది ఉంటారు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్‌లో ఒకరిని మనం రక్షించినా కూడా వారి చుట్టూ ఇంకా చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అంతెందుకండి ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక్కడ మీరు గూగుల్ మీట్ ద్వారా ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు చెప్పండి ఫాస్ట్‌గా? గూగుల్ మీట్ ద్వారా ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు? నేను కీర్తి ద్వారా అన్న. కీర్తమ్మ ద్వారా దీవెనమ్మ అయ్యారు. కీర్తమ్మ నువ్వు ఎవరి ద్వారా జాయిన్ అయ్యావు? ఫాస్ట్‌గా తెలియచేయండి. సమయం లేదు. రాణి అమ్మ రుచిత ద్వారా అయింది. గుడ్. ఇంకా ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్. అందరూ కూడా వింటున్నారని విశ్వసిస్తున్నాను. రాణమ్మ రుచిత ద్వారా అయింది. మిగతా వాళ్ళందరూ ఏదో అన్న గ్రూప్‌లో లింక్ వచ్చింది. బార్గు సునీత చెప్పారు రుచిత ద్వారా జాయిన్ అయ్యారు. ఇంకా ఏమో అన్న గ్రూప్‌లో లింక్ వచ్చింది క్లిక్ చేశామన్న. మాకేం తెలీదు. అంటారా? సునీత అక్క కేజీఆర్ సిస్టర్ ద్వారా జాయిన్ అయ్యారు. గుడ్. సో, ఎవరో ఒకరి ద్వారా మీకు లింక్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. రుచిత ద్వారా 2 మెంబర్స్ జాయిన్ అయ్యారని చెప్పారు కాబట్టి ఆమె గురించి చెప్తాను. రిమైనింగ్ పర్సన్స్ మాట్లాడలేదు కాబట్టి ఎవరిని ఎగ్జాంపుల్‌గా తీసుకోలేదు. ఇక్కడ 2 మెంబర్స్ జాయిన్ అయినట్లుగా చెప్పారు. రాణి కావచ్చు, లేకుంటే సునీత కావచ్చు. సో, వీరిద్దరు సహోదరులు. వారు ఉన్నటువంటి విధానం బట్టి రుచిత ద్వారా జాయిన్ అయినట్లుగా మనం చూసాం. రుచిత నీవు ఎవరి ద్వారా జాయిన్ అయ్యావు? రుచితమ్మ. నేను అపర్ణక్క ద్వారా అన్నయ్య. అపర్ణక్క ద్వారా అపర్ణక్క నువ్వు తీసుకురావాలి. అపర్ణమ్మ ఎవరి ద్వారా జాయిన్ అయ్యావు? ఓకే. ఎనీవే. సో, ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఎవరో ఒకరి ద్వారా ఎవరొకరు అయ్యారు. సో, రుచిత జాయిన్ అయింది. రుచిత ద్వారా మళ్ళీ ఇక్కడ ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇక్కడ మనం చూస్తే ఏందంటే ఇక గ్రూప్ అనేటువంటిది 4 మెంబర్స్‌తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 16 మెంబర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి ద్వారా కూడా రావచ్చు. జస్ట్ అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. సో, ఇక ఉన్నటువంటి విధానం బట్టి ఈ గ్రూప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఒకరికి లేకుంటే ఇద్దరికి అయినా కూడా వచ్చి ఉండవచ్చు. సో, వచ్చిన విధానం బట్టి ఏంటంటే అక్కడ ప్రారంభించి నలుగురితో ప్రారంభించి తర్వాత 6 మందితో ప్రారంభించి ఇలా కంటిన్యూ అవుతూ ఇప్పటివరకు కూడా సో, ఒక్కొక్కరు ఒకరి ద్వారా ఒకరు జాయిన్ అవుతూ వస్తా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆలోచన లేకుంటే ఈరోజు మనం ఈ రీతిగా చేరుకొని ప్రభు సన్నిధిలో కూడి ఉండేవాళ్ళం కాదు. మీరు కూడా ప్రభు కొరకు చేసేటువంటి ఒక ప్రయత్నం చివరికి బ్లెస్సింగ్స్ మనం చూస్తామండి. ఈరోజు గూగుల్ మీట్‌లో ప్రతి ఒక్కరు కూడా అనేక మంది నేర్చుకుంటున్నారు. ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. మనం ఆ మాటని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి ద్వారా ఏందంటే తనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారిని పరిశీలన చేసుకొని ఈ యొక్క పద్ధతి ద్వారా ఉన్నటువంటి వర్క్ ద్వారా మనం చూసినప్పుడు అనేకులు మనం రక్షించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఏందంటే ఉన్నటువంటి విధానం బట్టి కొత్త నిబంధన సంఘాలు ప్రాథమికంగా ఉన్నటువంటి ఈ యొక్క పద్ధతి ప్రకారం ఏంటంటే విస్తరించబడుతుంటున్నాయని మనం చూస్తుంటున్నాం. ప్రభు వద్దకు వచ్చిన 90-95% పీపుల్ అందరూ కూడా అలానే వచ్చారు. ఎవరో చెప్పింటేనే వచ్చారండి. ఎవరో చెప్పింటేనే రక్షింపబడ్డారు. ఇక్కడ క్రీస్తుని అంగీకరించేటువంటి విధానంలో నాకు కూడా ఒక సువార్త ద్వారా నేను రక్షింపబడ్డాను. ప్రభు సన్నిధిలో క్రీస్తుని తెలుసుకున్నాను. ఇక్కడున్న మీరందరూ కూడా ఏదో ఒక రీతిగా ఒకరు చెప్పడం ద్వారానే క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఉంటారు. అలా కాకుండా మీకై మీరు తెలుసుకున్నారా అండి? ఎవరైనా ఉన్నారా? నాకై నేనే తెలుసుకున్నానని. ఒకవేళ పేరెంట్స్ ద్వారా తెలుసుకొని ఉండవచ్చు. ఆ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. సువార్త ద్వారా ఏదో ఒక రీతిగా. ఎలా రక్షింపబడ్డారు? ఇద్దరు చెప్పండి ఎవరైనా కూడా. దీవెనమ్మ ఎలా రక్షింపబడ్డావు? ఫాస్ట్‌గా చెప్పు. ఎలా ప్రభువుని ప్రేమను తెలుసుకున్నారు?
మా నాన్న ద్వారా. ఎస్, అక్క చెప్పారు వాళ్ళ డాడీ ద్వారా తెలుసుకున్నారు, అనగా చెప్పడం ద్వారానే నేర్చుకున్నారు. రిమైనింగ్ పర్సన్స్ అన్ని ఫాస్ట్గా తెలియచేయండి, నేను హోంవర్క్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. సమయం అయిపోయింది. రాణి అమ్మ, రాణి లక్కి, ఎప్పుడు ఎవరి ద్వారా దేవుని ప్రేమను తెలుసుకున్నారు? బారుగు సునీతమ్మ, సింధు అమ్మ, ఒక సువార్త వినడం ద్వారా తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఖచ్చితంగా ఇక్కడున్న వారందరూ కూడా ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవునిలోకి వచ్చారండి. ఎనీవే ఇక్కడ మనం చూద్దాం ప్రభు సన్నిధిలో. ఇక ఒక మాట చెప్పాలంటే ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇంకా అవన్నీ కూడా వద్దు. ఏంటంటే మన భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొని వచ్చారు? థామస్. ఎప్పుడు తీసుకొని వచ్చారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ మా తెలియజేసినందుకు. ఎప్పుడు తీసుకొని వచ్చారు? బైబిల్ సెమినార్లో నేర్చుకున్నారు. ఎప్పుడు తీసుకొని వచ్చారు? చెప్పండి. 52 yearsలో తీసుకొని వచ్చారు. గుడ్. 52వ సంవత్సరంలో సువార్త వచ్చింది భారతదేశానికి. 52వ సంవత్సరం ఓన్లీ 52 అండి, 1952 కాదు. సో ఓన్లీ 52 yearsలో ఇక్కడున్నటువంటి థామస్, మనకి ఉన్నటువంటి తోమా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ యొక్క భారతదేశానికి. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మన లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పటికి 2021 అయింది. ఇప్పటికి దాదాపుగా 1969 years అయింది. అయినప్పుడు కూడా క్రైస్తవం ఎందుకు పెరగట్లేదు? ఒకవేళ పెరిగినటువంటి క్రైస్తవం ఎవరి ద్వారా తెలిసింది? భారతదేశానికి ఎవరు ఒక వ్యక్తి వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా, ఒక శిష్యుడు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా ఏంటంటే ఇదివరకు క్రైస్తవం అనేటువంటిది ఇంత ఇంప్రూవ్ అయిందండి. ఒక వ్యక్తి కన్నా ఈ భారతదేశానికి రాకుండా ఉన్నట్లయితే మనం కూడా ఖచ్చితంగా దేవుని ప్రేమను తెలుసుకోలేకుండా ఉండవచ్చు. అంటే ఆ వ్యక్తి ద్వారా మాత్రమే తర్వాత మిషనరీ రాలేదా అని అవన్నీ మనం అనకూడదు. కానీ బట్ మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఏంటంటే ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తి, హతసాక్షిగా మారినటువంటి వ్యక్తి. అదే రీతిగా మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక్కడున్నటువంటి 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దాదాపు ఇప్పుడు 2021 1969 years అయింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది ప్రభుని అంగీకరించారో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో అన్ని సంవత్సరాలు అయింది. అంటే ఏంటంటే ప్రభు వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు చెప్పి ఉంటేనే వారు దేవుని సన్నిధికి వచ్చారు. ప్రజలు అలా వచ్చారు. ఎలా అంటే ఈ యొక్క పద్ధతి ద్వారా. ఎందుకంటే వారి దగ్గర యొక్క సంబంధులు యేసు గురించి చెప్పారు కాబట్టే వారు ప్రభువుని అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సువార్త కొరకు అతి తక్కువ అడ్డంకులు, అదే రీతిగా 3 రకాల సంఘాలు. సో ఇవన్నీ కూడా మనకొద్దు. బట్ నేను మీకు మెయిన్ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లూదియా ప్రభు సన్నిధిలో ఆమె దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళింది. ఉదాహరణగా మనం చూస్తే ఆమె మాత్రం వెళ్ళింది, ఆమె హృదయం తెరబడింది, వాక్యం ఆమెలో నింపబడింది. ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఏంటంటే మన హృదయంలో వాక్యం ఉండాలి, వారి శిష్యులుగా తయారవుతారు. సో ఇక్కడ కూడా మనం చూస్తే లూదియా ఏం చేసిందంటే ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రభు సన్నిధిలో ఆశపడి వెళ్ళినటువంటి ఆమె జీవితాన్ని ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె ద్వారా కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చెరసాల అధికారి గురించి కూడా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు ప్రభు సన్నిధిలో ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి అయ్యేలా రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని అక్కడ అడిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా మనం గమనిస్తే ఆ యొక్క చెరసాల అధికారి ప్రభువును తెలుసుకున్నాడు. అతడు మాత్రమే కాదు కానీ రాత్రికి అతని కుటుంబస్తులందరూ కూడా బాప్టిజం తీసుకున్నట్టుగా లేఖన ఆధారాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరి ద్వారా ఉన్నటువంటి క్రీస్తు అని మనం చూస్తూ ఉంటున్నాం. అతని కుటుంబం కూడా రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే లూదియా ద్వారా కుటుంబం రక్షింపబడింది, చెరసాల అధికారి ద్వారా అతని కుటుంబం రక్షింపబడింది. అదే రీతిగా ఇక్కడ చూస్తే క్రీస్తు గురించి కూడా మనం చూస్తే అతని కుటుంబం కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. నీ ద్వారా మన కుటుంబాలు రక్షింపబడాలి, మన స్నేహితులు రక్షింపబడాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. ఈ యొక్క పద్ధతి ప్రకారం మనం చూస్తే పై ఉదాహరణలో మనం చెప్పిన రీతిగా వారికి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. అంటే ఇక్కడున్నటువంటి లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు గురించి వారికి చెప్పాలి, పరిశుద్ధాత్మ వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. అదే రీతిగా కుటుంబంలో ఉన్నటువంటి అంతా కూడా మొత్తం అందరూ కూడా నమ్ముతారని మనం చూస్తుంటున్నాం. అందరూ కూడా బాప్టిజం తీసుకుంటారు. అక్కడ జరిగినటువంటి క్రియలు క్రీస్తు గురించి వారికి తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ద్వారం తెరిచాడు, అనగా దేవుడే వారిని మనసు మార్చాడు.
కుటుంబస్తులందరూ కూడా రక్షింపబడ్డారు, బాప్టిజం తీసుకున్నారు. 4 క్రియలు జరిగాయి. ఎలా? వారి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా. ఒక వ్యక్తి నీవే అయి ఉండాలి. ఆ వ్యక్తి నీవై ఉండాలి. నీవు నేను మనం కూడా ప్రభు కొరకు జీవించు వారమై ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు స్మాల్ హోంవర్క్ ఫర్ ఆల్. సో అందరికి కూడా ఒక హోంవర్క్ ఇస్తుంటున్నాను నేను అన్ని విషయాల్లో కూడా. జస్ట్ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక ఫ్రెండ్స్ అని ఒక టైటిల్ పెట్టుకొని ఒక 5 మంది నంబర్స్ నోట్ చేసుకోండి. ఒక మంత్ గ్యాప్ తీసుకోనండి మీరు. ఒక 5 మందిని ప్రభు సన్నిధిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఉన్నటువంటి ఫ్రెండ్స్‌ని ఒక టైటిల్ పెట్టుకొని ఒక ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో పొలము అనగా ఖాళీ పొలంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనగా దేవుడు తెలియకోకుండా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక 5 మందిని తీసుకునండి. రిలేటివ్స్ బంధువులు ఉంటారు కదా! ఎవరైతే ప్రభు ప్రేమను తెలుసుకోకుండా ఉంటారో వారిని ఒక 5 మంది నేమ్స్ నోట్ చేసుకోనండి. తర్వాత నైబర్స్ లేకుంటే అసోసియేట్స్ లేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి సరౌండింగ్‌లో ఉన్నటువంటి రకరకాల కొంతమంది జాబర్స్‌లో ఉన్నప్పుడు జాబర్స్ మాత్రమే ఉంటారు. రిలేటివ్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు వారికి. సో స్టూడెంట్స్ ఉన్నటువంటి వారికి అలా. సో మీకు ఉన్నటువంటి సరౌండింగ్‌లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీరు ఒక టైటిల్ పెట్టుకొని ఒక 5 మెంబర్స్‌ని గ్యాదర్ చేసుకొని మీరు క్రీస్తు ప్రేమను వారిని ఏంటంటే ప్రకటిస్తూ ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా కావచ్చు. సో ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ స్థలాల్ని మీరు నింపుకొని మీరు రిజల్ట్ చూడాలి. ఈరోజు డేట్ చివరి దినం కదా! అయితే నెక్స్ట్ మాసంలో మీరు 1వ తేదీ నుంచి ఈ యొక్క పనిని ప్రారంభించండి. ప్రభు కొరకు ఎంతమందిని సిద్ధపరుస్తారో చూద్దాం ప్రభు సన్నిధిలో. సో దానికన్నా ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకున్నటువంటి ఈ యొక్క సర్కిల్‌లో సో ప్రభు కొరకు అనేక మందిని సిద్ధపరిచి దేవుని సన్నిధిలో అనేకులను దేవుని కొరకు సిద్ధపరిచి అనేకులను ప్రభు సన్నిధిలో జాయిన్ అయ్యేటట్లు మీరు చేస్తుండండి. ఆ రీతిగా కూడా ఏందంటే మీరు ఇక్కడికి తీసుకొని వచ్చి ప్లాట్‌ఫామ్‌లో మీరు వదిలిపెట్టినప్పుడు అనుకోని రీతిగా దేవుని సన్నిధిలో వారు కూడా బ్లెస్ అవుతా ఉంటారు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ కూడా మనకెందుకు ఈ భారము? ఏదో క్రైస్తవత్వం అంటే ఏదో అందరిని మార్పు చేసేది కాదు గానీ అనేకులను నరకం నుంచి తప్పించేదండి. అనేకులకి మంచి మార్గంలోనికి నడిపించేది. పాప శాప బంధకాల నుంచి విడిపించేది. కాబట్టి మనం ఈ పని చేయడానికి ఏది కూడా సిగ్గుపడకూడదు కానీ జ్ఞానయుక్తంగా మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్ళాలి. మేము ఎక్కడ ప్రారంభించాలి అని అన్నప్పుడు మనం చూడాలి ప్రభు సన్నిధిలో. సో మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఆ యొక్క విత్తే ముందు ఖాళీ జీవితాలను ఎలా సిద్ధం చేసుకోవాలని మనం చూస్తే ప్రార్థన చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. అదే రీతిగా ఏంటంటే ఆ యొక్క ఉన్నటువంటి లక్ష్యముతో మనం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ఎడతెగక వారి కొరకు ప్రార్థన చేస్తుండాలి. అదే రీతిగా ఆసక్తితో వారి కొరకు ప్రార్థన చేస్తుండాలి. పట్టుదలతో వారి కొరకు ప్రార్థన చేస్తుండాలి. అదే రీతిగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన అదే రీతిగా మూయబడినటువంటి హృదయాలను తెరవండి ప్రభువా అని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మూయబడినటువంటి గృహాలు తెరవండి ప్రభువా అని వారి కొరకు మనం ఏం చేయాలంటే సో ఇలా మనం వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కూడా మనం కలిగి వారి కొరకు మనం ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. ఖాళీ జీవితాలు సిద్ధపరచుకోవడం అనుదినం క్రమం తప్పకోకుండా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉండాలి. ఒంటరిగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వాగ్దానాలను సొంతం చేసిన నాటకు లేఖనాలను ఉపయోగించండి అని మనం చూస్తున్నాం. అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పలికి ఏం చేయాలంటే ఉన్నటువంటి ప్రామిసెస్‌ని మనం పొందుకొని సో వారికి కూడా మనం ఇవ్వవచ్చు. సో ఈ విషయాలు గుర్తుంచుకొని వారి హృదయం సువార్త స్వీకరించడానికి సిద్ధంగా ఉండే వరకు కూడా మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తూనే ఉండాలి వారి కొరకు అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి హృదయం తెరవండి, మనసును తెరవండి, నేత్రాలు తెరవండి, వారి యొక్క చెవులను తెరవండి ప్రభువా, వారి తలుపులను తెరవండి ప్రభువా, వారి యొక్క గృహాలను తెరవండి ప్రభువా, పరలోకమును తెరవండి ప్రభువా అని మనం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి వారి కొరకు ప్రార్థించే వారంగా మనము ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. పవిత్ర ఆత్మ నడిపింపుతో ప్రార్థించాలనగా హోలీ స్పిరిట్ లీడింగ్‌తో మనం ఏం చేయాలంటే మనం ముందుకు వెళ్ళాలి. లేఖనాలను మనం ప్రార్థించేటువంటి రీతిగా మనము ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ మన ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మనము ముందుకు నడిపించే వారంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వారంగా మనం ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తే దేవుని ఎలా దేనికోసం మనం ప్రార్థన చేయాలంటే ఉన్నటువంటి వారి దేహాన్ని దీవించు ప్రభా, అనగా మంచి ఆరోగ్యం దయచేయని ప్రభా, వారు చేస్తున్న పనులను దీవించు ప్రభా, ఆ యొక్క భావాలను దీవించు ప్రభా, ఏదైతే ఆలోచన కలిగి ఉంటున్నారో సో వారిని జ్ఞాపకం చేసుకొని వారి ఎమోషన్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. సామాజిక అవసరముల గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. అనగా వారి జీవితాల్లో ఏదైతే అవసరం ఉంటుందో ఆధ్యాత్మిక అవసరాల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తుండాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా వారి జీవితాలను తెరిచి మీ ద్వారా ప్రభు యొక్క రాజ్యము కట్టబడుతుందని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో తద్వారా మీ కుటుంబాలు మీరు రక్షించుకుంటారు. అనేకులను నరకం నుంచి దేవుడు విడిపించి మీ ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు అంగీకరిస్తున్నటువంటి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉందామా లేదా అనేటువంటిది అది మీకే క్వశ్చన్ మార్క్. ప్రభు కొరకు అనేకులను సిద్ధపరచాలనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తండ్రి అయినటువంటి కలిగి
ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనం కూడా ప్రభువుకు ఒక శిష్యుడుగా, ఒక శిష్యురాలుగా ప్రభు సన్నిధిలో అదే రీతిగా మనం చూస్తే ప్రభువుకు ఒక మంచి కుమారునిగా, కుమార్తెగా జీవిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో మనం కూడా ప్రయత్నం చేసినప్పుడు మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. మనకు ఏందంటే పరలోక రాజ్యంలో దేవుడు బహుమతులిస్తాడు. ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యంలో దేవుడు మనకు కిరీటాలిస్తాడు కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం నేర్చుకున్న విషయాల్లో నుంచి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు నెగ్లెక్ట్ చేయకోకుండా పని ప్రారంభించండి. ప్రభు మీకు తోడై ఉంటాడు. జ్ఞానంగా ప్రభు కొరకు జీవించండి. సో ఉన్నటువంటి విధానం బట్టి అనేకులను రక్షించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవుడు మీ హృదయాల్లో ఫలింపు దయచేసి మీరు ఆ యొక్క దేవుని పని చేసినప్పుడు దేవుని యొక్క కృప మీకు సమృద్ధిగా ఉండి నడిపించును గాక. మీ ద్వారా మీ యొక్క రక్త సంబంధికులు, అదే రీతిగా బంధువులు, స్నేహితులు, ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరూ కూడా రక్షణలోనికి వచ్చుదురు గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదివరకు కూడా ఓపికతో ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తుంటున్నాను. సారీ ఫర్ ద లేట్. 10 minutes లేట్ అయింది, క్షమించండి. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తుంటున్నాను. హలో, ప్రైజ్ గాడ్, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. థాంక్ యూ అన్నయ్య. ఈ యొక్క సాయంకాల సమయంలో అనేక విషయాలు నాకు నేర్పించినందుకే దేవునికి స్తోత్రం. ఈ యొక్క శిష్యత్వం అంటే ఏమిటి, సో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వరకు ఫెలోషిప్ ఏ విధంగా ఉండాలి, సో వాళ్ళు నేర్చుకునే స్టేజ్ లో ఉంటారు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, మనకు స్నేహితులకి, మనకు రిలేటివ్స్ కి, నేబర్స్ కి, ఫ్యామిలీస్ కి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్వార్థ తెలియనటువంటి వారికి కూడా తెలియజేయడం ఈ విధంగా నేర్పించినందుకే, అదేవిధంగా యొక్క పొలాల నుండి కూడా నూతనంగా మనం నేర్చుకున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్డ్ సెషన్. గమనించండి, వెతబడిన వాక్యము నిమిత్తమై ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మమ్మల్ని అందరినీ నా తండ్రి శిష్యులుగా ఎన్నుకున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. సువార్త భారం మేము కలిగి ఉండాలని నా తండ్రి, మీరు మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా, మా జీవితాలు నా తండ్రి, మా జీవితాలకు మీరు ఇచ్చిన విలువను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మేము ఉన్నటువంటి స్థలంలో నా తండ్రి, మేము వెలగడం మాత్రమే కాదు నా తండ్రి, అనేకులను వెలిగించడానికి కృపను దయచేయండి. వెలిగినటువంటి ఆత్మలు నా తండ్రి ప్రకాశింప చేయడానికి నా తండ్రి కృపను అనుగ్రహించండి దేవా. ఆరిపోయినటువంటి జీవితాలు నా తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, చీకటిలో ఉన్న వారిని నా తండ్రి అగ్నిలో నా తండ్రి లాగినట్టు కొందరు లాగుడి అని మీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మేము ఎప్పుడు నా తండ్రి యొక్క బర్డెన్ని నా తండ్రి యొక్క క్యారీ చేయడానికి కృపను దయచేయండి. సువార్త భారంను మోసే బిడ్డలుగా మేము ఉండాలని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇదిగో రాజానికి వందనాలు. మేము ఉన్నటువంటి స్థలంలో నా తండ్రి, అయ్యా మేము నా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా, జాబ్ చేసే విషయంలో కావచ్చు నా తండ్రి, స్టడీస్ విషయంలో కావచ్చు, వ్యాపారంలో ఎక్కడున్నా నా తండ్రి, సంఘంలో, సమాజంలో మేము ఎక్కడున్నా నా తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల నా తండ్రి వ్యక్తిగత భారం మేము కలిగి ఉండాలని మీరు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన స్వార్థ భారంను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అనేక విషయాలు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, అంత్య దినాల్లో మేము ఉంటున్నాం నా తండ్రి. ప్రభా, మమ్మల్ని మేము నా తండ్రి మా రక్షణ మేము కాపాడుకుంటూ అనేకులు నా తండ్రి నీ వైపు త్రిప్పడానికి సహాయం దయచేయండి. ఆ జ్యోతుల వల్ల ప్రకాశించిన తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి క్రీస్తుని చూపించే బిడ్డలుగా ఉండడానికి కృపను దయచేయండి యేసయ్యా. ఈ యొక్క సెషన్లో నా తండ్రి మేము తీసుకున్నటువంటి తీర్మానంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి మేము ఉన్నటువంటి సర్కిల్లో, సరౌండింగ్స్ లో నా తండ్రి
అయ్యా మేము నా తండ్రి ప్రయాసపడడానికి మీ కొరకు నా తండ్రి భారం కలిగిన తండ్రి అయ్యా ప్రార్థన జీవితం కావచ్చు నా తండ్రి స్వార్థ భారం కలిగి నా తండ్రి జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా మేము మా జీవితం మా యొక్క లైఫ్ కి నా తండ్రి ఇంత వాల్యూ మీరు ఇచ్చి ఉంటున్నారు తండ్రి మీ కొరకు నా తండ్రి మేము ప్రయాస పడడానికి కృపను దయచేయండి తండ్రి స్వార్థ బుద్ధి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించే జీవితాలు నా తండ్రి అయా సువార్త పరిచయం చేసే కృపను మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి దినదినం నీ సన్నిధిలో నా తండ్రి నూతనమైన ఆత్మను చేర్చడానికి కృపను దయచేయండి అయ్యా మేము మల్టిపుల్ అవ్వడానికి కృపను దయచేయండి తండ్రి అయ్యా మేమే ఏ విధంగా అయితే నా తండ్రి బలపడుతుంటున్నామో మీ సన్నిధిలో ఏ విధంగా అయితే మేము స్థిరపడుతుంటున్నామో తండ్రి అనేకులు నా తండ్రి మందిరానికి నా తండ్రి సన్నిధికి నా తండ్రి రక్షణ నా తండ్రి మారు మనసు నా తండ్రి వారికి తెలియచేసిన తండ్రి సన్నిధిలో స్థిరపరచడానికి కృపను దయచేయండి తండ్రి అయ్యా నేను మా టీం మెంబర్స్ అందరం నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నా తండ్రి తీర్మానం మేము తీసుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాన్ని కొరకు అనేక ఆత్మను రక్షించడానికి నా తండ్రి నడిపించడానికి కృపను భాగ్యాన్ని దయచేయండి అయ్యా మేము తీసుకున్నటువంటి కమిట్మెంట్ నా తండ్రి మేము ఎక్కడ నిర్లక్ష్య పరచకుండా నా తండ్రి అయ్యా మేము నా తండ్రి చెడు పడిపోకుండా నా తండ్రి తొట్టిల్లకుండా నా తండ్రి అనేక జీవితాలు కట్టడానికి కృపను అనుగ్రహించండి తండ్రి ఇది వరకు నా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించిన పరిశుద్ధ ఆత్మన మీరే మా అందరితో వ్యక్తిగతంగా నా తండ్రి మాట్లాడినందుకు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి వాక్యం ద్వారా మా జీవితాలను నా తండ్రి కడుతున్న తండ్రి మీరు మాకు ఇచ్చిన భారం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇది మొదలుకొని నా తండ్రి మీదట నా తండ్రి అయ్యా స్వార్థ భారం కలిగిన తండ్రి అయ్యా మేము శిష్యులమై ఉంచినటువంటి మేము నా తండ్రి అనేకులను శిష్యులుగా చేయడానికి కృపను దయచేయమని ఈ సెషన్ అంతట్లో కృప చూయించేటువంటి నా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా కృప చూయించి విజయవంతంగా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా టీం మెంబర్స్ అందరం మీ చేతులకి సమర్పించుకుంటూ మీరు అక్కడ కొరకు మమ్మల్ని మా కుటుంబీకులను మా రక్త సంబంధికులను స్నేహితులను అందరినీ సిద్ధపరచమని ప్రత్యేకంగా నా తన ఎంతమంది తీర్మానం తీసుకుని ఉంటున్న వారందరికీ నా తన మీ కృపను అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు మీరు రాజ్యం కొరకు నా తండ్రి మీ రాజ్యం కొరకు మేము అందరూ నిలబడిన తండ్రి మీ రాజ్యం కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంత్రం ఒక్కరికి సకల పరిశుద్ధులకు